Hi, students. Welcome to IIC. And today's topic is TS Constable Grand Test number 8, reasoning part, explanation. Problem number 49, 49. Directions ఇచ్చేయడమా ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ టర్మ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్. అక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్న చోట ఏం వస్తుంది, ఏ నెంబర్ వస్తుంది అని చెప్పేసి నేను కనుక్కోమన్నాడమ్మా. ఒక్కసారి ఆ నెంబర్స్ మధ్య వ్యత్యాసం గమనిస్తే ఆ వ్యత్యాసం సాధారణంగా ఉందా అసాధారణంగా ఉందా అంటే మొదటి 2 3 నెంబర్లు గమనిస్తే సాధారణంగాను, చివరి 2 3 నెంబర్లు గమనిస్తేనేమో అవి 1 2 3 ఇవి అబ్నార్మల్ డిఫరెన్సెస్లో ఉన్నాయి. ఇవి కొంచెమైనా అక్కడ డిఫరెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒక్కసారి ఆ వ్యత్యాసాల మధ్య డిఫరెన్సెస్ చూస్తే ఎంత వచ్చిందంటే ఇది 2 వస్తుందమ్మా, ఇదైతే 2 వస్తుంది. ఇక్కడ మనకి దగ్గరగా 32 వస్తుంది. సో ఇలాంటి డిఫరెన్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మల్టిప్లికేషన్స్ ఉండాలి మన దగ్గర, కాబట్టి డిఫరెన్సెస్ పనికిరావు. సో 6 అనేది 9గా మారడానికి ఎలా మారుతుంది అనేది మనం చూస్తే 6 9గా మారడానికి 6 8గా మారడానికి 6 1 6 ప్లస్ 2 పక్కన పెట్టు 8 8 10గా మారాలంటే 8 1 8 8 2 16 చేసుకో, ఎందుకంటే 1 కదా కొంచెం, ఎందుకంటే అన్ని ఇంటూ 1 అయితే లేవుగా, ఖచ్చితంగా డబల్ ట్రిపుల్ ఏదో సంథింగ్ అవ్వాలి. ఇంటూ 2 చేస్తే 16, కానీ నా దగ్గర 10 ఉంది అంటే -6. 10 కాస్త 43 2 అవ్వాలి అంటే 1 ఇది 2 కదా, ఒకసారి 3 చేసి చూద్దామా. 10 3 30 ప్లస్ 12 అమ్మా. 2 6 12 చూస్తుంటే మనం నెంబర్ సిరీస్లో మనం ఒక లాజిక్ చెప్పుకునే వాళ్ళం, గుర్తుందా? టేబుల్స్లో లాజిక్ ఇక్కడ 2ని వాడు ఎలా రాస్తున్నాడు అంటే మా 2ని ఒక 2 2గా రాస్తున్నాడు మా. తర్వాత 6ని 2 3 6గా రాస్తున్నాడు మా. తర్వాత 12ని 4 3 12 లేదా 3 4 12గా రాస్తున్నాడు మా. 3 4 12 మా 1 2 2 3 3 4 కదా. ఆ తర్వాత మనకు రావాల్సింది ఏంటమ్మా, తర్వాత ఇక్కడ మనకి 42 వచ్చింది కదా, దీని ద్వారా 10 3 30 30 ప్లస్ 12 42 సరిపోయిందా. ఆ తర్వాత చూడు 42కి మా ఇందాక మనకి 1 2 3 సిరీస్ ప్రకారం తర్వాత మనం హెచ్ వేయాల్సింది 4తో. సో 42ని మనం 4తో హెచ్ వేసినప్పుడు 4 8 4 16 168 ప్లస్ మైనస్ ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ ప్లస్, ఇప్పుడు ఏం రావాలమ్మా, మైనస్ రావాలి. సో ఇక్కడ ఏ సంఖ్య ఉండాలి అనేది డిసైడ్ చేసేది ఎవరంటే 1 2 2 3 3 4 తర్వాత ఎవరమ్మా 4 5 20 4 5 20 అంటే 42 × 4 168. అందులో నుంచి మనం 20ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వస్తుందమ్మా 148. కాబట్టి మన ఆన్సర్ ఏంటమ్మా 148. 148 ఆప్షన్లో ఉంది కదా అని ఆన్సర్ సి పెట్టే ముందుగా నువ్వు చేయాల్సిన మరొక పని ఏంటంటే ఈ 148 నుంచి ఇదే లాజిక్ ప్రకారం నెక్స్ట్ నాకు 770 వస్తుందా రాదా చెక్ చేయాలి. వస్తేనే నువ్వు చేస్తుంది కరెక్ట్, లేదంటే కాదు. గుర్తుంచుకో మా, వాడు 148ని దేంతో హెచ్ వేస్తున్నాడమ్మా, 1 2 3 4 ఆ తర్వాత రావాలి 5తో హెచ్ వేయాలి. అలా చేసిన తర్వాత ప్లస్ మైనస్ ఆ తర్వాత రావాలి ప్లస్ రావాలి. సో ప్లస్ దేంతో 1 2 2 2 3 3 4 4 5 ఆ తర్వాత రావాలి 5 × 6. సో 5 6 ఎంత 30. సో ఈ నెంబర్స్ని 148ని 5తో మల్టిప్లై చేస్తే 8 5 40 0 24 5 7 ప్లస్ 30 మనకి యాడ్ చేస్తే 770 ఆ నెంబర్ వస్తుంది. కాబట్టి మనం చేసింది కరెక్ట్. గుర్తుంచుకో, ప్రతిసారి కూడా అది మనం చేసిన లాజిక్ ప్రకారం ఉందో లేదో చేసుకోవాల్సిన బాధ్యత నీదే. కొన్నిసార్లు రావమ్మా, అలా రాకుండా ఉండేది నెంబర్ సిరీస్ మనం చెప్పుకున్నాం బేసిక్స్లో కదా, జాగ్రత్త. సో ప్రతిసారి కూడా నువ్వు చెక్ చేయాల్సిందే. కొన్నిసార్లు లాజిక్ మారిపోయి వేరే నెంబర్లు వస్తాయి. సో ఎప్పుడైనా సరే ఈ డాష్ అనేది మిడిల్లో ఉంది అంటే అది ఎప్పుడు కూడా మనకి డేంజరే, గుర్తుంచుకో. తర్వాత మా 50. సో సిరీస్ ప్రకారంగా తర్వాత వచ్చేది ఏది అని అడుగుతున్నాడు, అవునా. సో క్రింది వాటిలో ప్రశ్న గుర్తు స్థానంలో వచ్చు సంఖ్య ఏంటి మా. ఒకసారి చూస్తే డిఫరెన్సెస్ అన్నీ కూడా నెంబర్స్ పక్కన నెంబర్సే ఉన్నాయి. అవన్నీ కూడా 793 812 823 36 డాష్ 806
69 కదా! ఈ సంఖ్యల మధ్య వ్యత్యాసం గమనిస్తే అవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి. అంటే చాలా దూరంగా ఉన్నాయంటే అన్నీ దగ్గర దగ్గర పక్కపక్కనే ఉన్నాయి డిఫరెన్సెస్. అమ్మా ఈ 2 సంఖ్యల మధ్య వ్యత్యాసం 7 + 12 19 పెరిగిందమ్మా. 19 ఇంక్రీజ్ అయిందమ్మా. 12 23 అయిందమ్మా. అంటే 11 ఇంక్రీజ్ అయిందమ్మా. 11 పెంచడం జరిగింది కదా! 23 కాస్త 33 + 3 అంటే 13 పెరిగిందమ్మా. సో, ఇక్కడ నాకు సేమ్ లాజిక్ ప్రకారం 19, 11, 13 11, 13 అయితే ఆడ్ నంబర్స్ లేదా ప్రైమ్ నంబర్స్ అనుకోవచ్చు. కానీ దానికంటే ముందుండే ఆడ్ నంబర్ 9 గాని, లేదంటే ప్రైమ్ నంబర్ అనుకుంటే 7 గాని ఉండాలి. కానీ 19 ఎలా వస్తది? అంటే డిఫరెన్సెస్ ఆర్డర్‌లో లేవు. అన్‌ఈవెన్‌గా ఉన్నాయి. సో, నాకిచ్చినటువంటి సీరీస్‌లో డిఫరెన్సెస్ అనేవి అన్‌ఈవెన్‌గా ఉన్నప్పుడు ఒక లాజిక్ వాడమని చెప్పుకున్నాం. గుర్తుందా? ఏ లాజిక్ మాది? సంఖ్యలోని అంకెల మొత్తము లేదా సంఖ్యలోని అంకెల యొక్క లబ్దము. సో, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్స్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్స్. ఓకే. సో, ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నంబర్స్. అమ్మా ఒకసారి సమ్ చేసి చూద్దామా? 7, 9, 3 793 అనే సంఖ్యలోని అంకెల మొత్తము కలిపితే 7 + 3 10, 10 + 9 19 కరెక్ట్ సరిపోయిందమ్మా. తర్వాత చూడు 8 + 1 + 2 సమ్ ఆఫ్ ద డిజిట్స్ 1 + 8 + 2 కలిపితే 11 కదమ్మా. అలాగే ఇక్కడ చూడు 8 + 2 10, 10 + 3 13 సరిపోయిందా లేదా? సో, వాడి నంబర్స్ ముందు నంబర్స్ ఏవైతున్నాయో ఆ సంఖ్యలోని అంకెలను కూడుకొని వచ్చిన మొత్తానికి అదే నంబర్‌ని యాడ్ చేశాడు. దాని ద్వారా మనకి నెక్స్ట్ సంఖ్య వస్తుందమ్మా. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే గనక 8 + 3 + 6 సో, 17 మొత్తాన్ని కూడుకోవాలి కదా! ఇప్పుడు మనం ఆ సంఖ్యకి. అదే సంఖ్య గనక కూడుకుంటే అరలో 12, 13, 1, 5, 8 అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 853 ఉన్నదా? ఉన్నది. ఎక్కడుందమ్మా? ఆప్షన్ ఏలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. అది కరెక్టా కాదా చెక్ చేయాల్సింది నువ్వేనమ్మా. ఆ తర్వాత వచ్చేది చూసుకుంటే 8 + 5 + 3 8, 8 16 మనం ఆ 16ని కూడుకుంటే 853కి ఆ 16ని కూడితే మనకు రావాలి 869 సరిపోయిందా? సరిపోయింది. అలా సరిపోయింది కాబట్టి నువ్వు చేసింది కరెక్ట్. సో, ఆన్సర్ ఏంటమ్మా? 853. నెక్స్ట్ 51వ ప్రశ్న. సో, 7, 34, 344, 689, 3444 మా సీరీస్ ప్రకారంగా తదుపరి వచ్చే ఆ డాష్ గుర్తులో వచ్చేది ఏమవుతది అంటున్నాడు కదా! నువ్వు ఆ సంఖ్యలని చూసుకున్నప్పుడు కొన్ని సంఖ్యల డిఫరెన్సెస్ చూసినప్పుడు అన్నిటికి కూడా అబ్నార్మల్ డిఫరెన్సెస్‌తో ఉన్నాయి. అంటే కనీసం 2 టైమ్స్ కానీ, 4 టైమ్స్ కానీ అలా మల్టిప్లికేషన్ చేసేంత అవకాశాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద నంబర్స్‌గా మారుతున్నాయి అవి. అంటే ఇక్కడ ఖచ్చితంగా మల్టిప్లికేషన్ అనేది ఉండాలి. అవునా? సో, అది మల్టిప్లికేషన్స్ ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. అమ్మా 340 అనేది 680 అయిందంటే ఖచ్చితంగా దగ్గర దగ్గర రెట్టింపు సంఖ్యలో ఉందమ్మా. రెట్టింపు చేస్తే 688 అవుతుంది. కానీ అక్కడ 89 ఉంది. అంటే 1ని కూడవలెను. యాడ్ చేశాను ఒకటిని. అమ్మ ఇది దగ్గర దగ్గర 700 అనుకుందామా. 700 అనుకుందాం. ఇది 3500 3500 అనుకుందామా. 7 5లు 35 అంటే దగ్గర దగ్గర 5 టైమ్స్ ఉందమ్మా ఇది మల్టిప్లికేషన్ చేసే అవకాశం. అంటే 689ని 5తో హెచ్చ వేస్తే 9 5లు 45 8 5లు 40 + 4 44 6 5లు 30 + 4 34 అంటే 3445 కానీ అక్కడ 44 ఉంది. అంటే ఒకటి తగ్గించాడు. ఒక్కసారేమో ఇంటూ 2 +1 చేశాడు. తర్వాత ఇంటూ 5 -1 చేశాడమ్మా. సో, 5 అనేది 34గా మారాలంటే మనకు తెలుసు 7 5లు 35 -1 అని. అమ్మా ఇది సేమ్ టు సేమ్ ఉంది చూడు. దానికి ముందుదేమో ఇంటూ 2 +1 ఉంది. అంటే ఆల్టర్‌నేటివ్‌గా ఇంటూ 5 -1 ఇంటూ 2 +1 ఉండొచ్చేమో చూద్దాం ఒకసారి. సో, ఆ లాజిక్ ప్రకారం ఇక్కడ నాకు ఇంటూ 2 +1 ఉండాలి. దాని తర్వాత వచ్చిన సంఖ్య ఏదైతే ఉందో ఇక్కడ వచ్చిన సంఖ్య ఏదైతే ఉందో దానికి మనం ఇంటూ 5 -1 చేస్తే ఈ నంబర్ రావాలి. చూడు ఆల్టర్‌నేటివ్‌గా సరిపోయింది ఆర్డర్ కూడా. ఇంటూ 5 -1 ఇంటూ 2 +1 ఇంటూ 5 -1 ఇంటూ 2 +1 ఇంటూ 5 -1 ఆర్డర్ కూడా సెట్ అయిపోయింది చూసావా? సో, ఇక్కడ నాకేం రావాలిరా అంటే 34ని 2తో హెచ్చ వేసినప్పుడు మనకి 68
ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 69. అమ్మా 69 ఉన్నదా ఆప్షన్‌లో? ఉన్నది. ఎక్కడుందమ్మా? ఆప్షన్ డీలో ఉంది. సో, ఆన్సర్ డి పెట్టే ముందు ఇక్కడ 29 పెడితే ఆ ఆర్డర్ ప్రకారం 29ని 5తో హెచ్చు వేసినప్పుడు 9 5లు 45, 6 5లు 30 ప్లస్ 4 34 345. ఆ సంఖ్యకి 1ని తీసివేయగా వచ్చిన సంఖ్య తదుపరిది సీరీస్‌లో ఉండాలి. అలా ఉంటేనే మనం చేసింది కరెక్ట్. ఉందా లేదా? సరిపోయింది. కాబట్టి మనం చేసింది కరెక్ట్. ఆన్సర్ ఏంటమ్మా? 69 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ప్రాబ్లమ్ నంబర్ 52. మా 52వ ప్రశ్నను సరిగ్గా చూస్తే అక్కడ ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం అనేది సాధారణంగా ఉందా? అసాధారణంగా ఉందా? అంటే అవంతా కూడా సాధారణంగా పక్కపక్కన నంబర్సే ఉన్నాయి. పక్కపక్క నంబర్సే ఉన్నాయి కదా! సో, 13, 16, 22, 26, 38 తర్వాత వచ్చే తదుపరి సంఖ్య ఏంటి అని అడిగాడు కదా! సో, ఇక్కడ 13, 16కి తర్వాత 22కి, 26కి, 38 మధ్య ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం చూద్దామా మనం ఒకసారి. వ్యత్యాసం చూస్తే 13, 3 కలిపితే 16 దీనికి 6 కలిపితే 22, 4 కలిపితే 26, దీనికి 12 కలిపితే 38. ఆ తర్వాత వచ్చే సంఖ్య ఏంటి అని అడిగాడు. సో, ఆర్డర్‌లో ఉన్నాయా? లేవు. అనీవెన్‌గా ఎలా పడితే అలా ఉన్నాయి. అనీవెన్‌గా, ర్యాండమ్‌గా ఎలా పడితే అలా ఉన్నప్పుడు ఈ లాజిక్ వాడండి అని చెప్పుకున్నాం కదా! ఏ లాజిక్ వాడుకోమని చెప్పానమ్మా? సో, ఇక్కడ 13కి, 16కి మధ్య వ్యత్యాసం 3 కదా! సో, ఈ 3 అనేది 13 నుంచి ఏం చేస్తే వస్తుందో చూడమ్మా ఒకసారి. 13 అనే సంఖ్యలోని అంకెల లబ్దము 3 ఒకట్లు 3. ఆ 3 ఇక్కడ నుంచి రాశాడు. 16 3కి కలిపితే 16, 13 కలిపితే. 16లో 1 ఇంటూ 6 ఒక 6 6, 16 ప్లస్ 6 22. 22 అనే సంఖ్యలోని అంకెల లబ్దము 2 రెండ్లు 4. దానితో కలిపితే మనకొస్తుంది 26. 2 6లు 12. సో, 12 కలిపితే నాకొస్తుంది 38 కదమ్మా! 26కి 12 కలిపితే 38. ఆ తర్వాత 3 8లు 24. సో, మనం 24 కలిపితే 38కి 24ను కలిపితే మనకొస్తుందమ్మా 72. కాబట్టి సారీ 62 కదా! క్షమించాలి. 72 కాదమ్మా 62. సో, 5, 6 కదా! 62. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. 53. సో, మనం డిఫరెన్సెస్ చూస్తే 2, 7, 20, 49 డాష్ 235, 488. సో, ఆ సంఖ్యల మధ్య వ్యత్యాసం చాలా నార్మల్ డిఫరెన్సెస్‌లో ఉందా? అబ్‌నార్మల్ డిఫరెన్స్‌లో ఉందా? చూస్తే అబ్‌నార్మల్‌గా ఉంది. 245 ఇంటూ 2 చేస్తే 470 అంతుంది. అంటే దగ్గర దగ్గర ఇంటూ 2 చేయొచ్చు దీన్ని మనం. 20ని దగ్గర దగ్గర 50 అంటే ఇంటూ 2 చేసేసుకోవచ్చా? దీన్ని ఇంటూ 2 చేయొచ్చా? దీన్ని ఇంటూ చేసే అవకాశాలు ఉన్నాయిగా. 2 4 ప్లస్ 3 7. 7 14 ప్లస్ 6 20. 20 40 ప్లస్ 9 49. 235 ఇంటూ 2 అంటే 470 ప్లస్ 18 ఇది కదా! సో, వాడు ఇంటూ 2 చేసిన తర్వాత ఇది 3, 6, 9 ఇవి చూడగానే మనకి ఏం గుర్తొస్తాయి? 3 గుర్తొస్తుంది కదా! 3 1 3, 3 2 6, 3 3 9. దాని తర్వాత నాకు రావాలా ఇంటూ 2 ప్లస్ 3 4 12 రావాలి కదా! ఆ తర్వాత ఇక్కడ లాజిక్ ప్రకారం వచ్చిన సంఖ్యకి అదే లాజిక్ ఇంటూ 2 చేసిన తర్వాత 3 5లు 15 యాడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చి ఇంటూ 2 చేసిన తర్వాత 3 6లు 18. సరిపోయిందా లేదా? సో, ఆ విధంగా. మనకు లాజిక్ ప్రకారం కూడా సెట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 49 2s మనం తీసుకోవాల్సింది 98. 98కి అక్కడ ఉన్నటువంటి 12ని యాడ్ చేసుకుంటే 110. అంటే ఇక్కడ ఉండవలసిన సంఖ్య 110. సో, అది 110 అయితే దాని తర్వాత వచ్చేదేంటమ్మా 110కి ఇంటూ 2 చేస్తే 220. దానికి 15 కలిపితే వస్తుంది 235. సరిపోయిందా లేదా? యెస్. కాబట్టి ఆన్సర్ ఈస్ 110. ఆప్షన్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 54. లెటర్ సిరీస్‌లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇది కదా! ఫస్ట్ మనం చేయాల్సింది షార్ట్‌కట్ అప్లై అయిద్దో లేదో చూడడానికి మొత్తం ఎలిమెంట్స్ కౌంట్ చేద్దాం. ఎన్ని ఉన్నాయి అనేది. అక్షరాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 ఉన్నాయమ్మా. అక్షరాలేమో ఏబీసీ అని 3 కనిపిస్తున్నాయమ్మా.
సో 15 అక్షరాలు ఉండాలి. మినిమమ్ 3గా తీసుకుంటే 3 5 15, 5 3 15 ఈ రెండే వస్తది. 3 3గా విడగొట్టాననుకో అది ఎలా మారిద్దో చూడమా. ఏ డాష్ బి, ఏ డాష్ బి డాష్ సి డాష్ ఏ డాష్ బి సి డాష్ బి డాష్ సి బి. మా ఏ కింద ఏనే ఉందా? కాదు, సి కూడా వచ్చింది. కానీ రావట్లేదు లాజిక్. సో పనికిరాదు. 3తో పనికిరాదు. 5తో చేసి చూద్దామా. 5 నెంబర్స్గా లెటర్స్గా విడకూడదామా. ఏ డాష్ బి డాష్ సి, దాని తర్వాత డాష్ ఏ డాష్ బి సి, దాని తర్వాత డాష్ బి డాష్ సి బి. ఏ కింద బి వచ్చింది, రాకూడదు. సో ఇది కూడా పనిచేయలేదు. 3 3 లెటర్స్గా విడగొట్టేది పనిచేయలేదు. పోనీ బై ద అబ్జర్వేషన్ ఏమన్నా చేద్దామా అంటే సేమ్ ఆర్డర్లో ఉన్న లెటర్స్ కూడా నాకేం కనిపించట్లేదు. మా దీంట్లో నాకు ఈ రెండు ఎందుకో సేమ్ టు సేమ్ కొడుతున్నాయమ్మా. ఏ డాష్ బి ఏ డాష్ బి డాష్ సి డాష్ బి అంట. ఒక్కసారి ఇక్కడ ఏ డాష్ బి ఇక్కడ ఏ డాష్ బి కామన్గా కనిపిస్తున్నాయమ్మా. తర్వాత బి పక్కన డాష్ ఇక్కడ ఉంది, ఇక్కడేమో సి ఖాళీగా ఉంది. ఇక్కడ సి పెట్టాను అనుకో, దాని పక్కన సి వచ్చింది కదా, సి పక్కన సి పెట్టామనుకో, దాని పక్కన బి కదా, ఈడ బి పెట్టామనుకో, దాని పక్కన ఖాళీ ఉంది కదా, ఇక్కడ ఏ ఉంది, ఏ పెట్టాను అనుకో, ఇక్కడ సి ఉంది కదా, సి పెడితే ఇక్కడ బి వస్తుంది. మా కామన్గా బి సి ఏ బి సి సి బి సి ఆర్డర్ సెట్ అవుతుంది చూడు. కామన్ లెటర్స్ కనిపిస్తా ఉన్నాయి చూడు అక్కడ నాకు. సో అక్కడ నాకు లాజిక్ లేకపోయినా కామన్ లెటర్స్ కనిపిస్తూ ఉన్నాయి ఆర్డర్ ప్రకారం. ఒక్కసారి విడిగా రాస్తున్నానమ్మా. మనకి ఇచ్చింది ఏ డాష్ బి డాష్ సి డాష్ ఏ డాష్ బి సి డాష్ బీసీ డాష్, తర్వాత బీసీ డాష్ బి డాష్ సి బి. నాకు కామన్ లెటర్స్ కనిపిస్తున్నాయమ్మా. ఇక్కడ కామన్ లెటర్స్ కనిపిస్తున్నాయమ్మా. ఇక్కడ ఏ డాష్ బి ఉంది, ఇక్కడ మనకి ఏ డాష్ బి ఉంది. ఈ రెండిట్లో కామన్గా అది కనిపిస్తూ ఉంది. ఇక్కడ బి పక్కన ఒక ఖాళీగా ప్లేస్ ఉందమ్మా, ఇక్కడ బి పక్కన ఖాళీ ప్లేస్ ఉందమ్మా, సి. ఆ సి ఇక్కడ కలిపేస్తానమ్మా. సి పక్కన సి ఖాళీగా ఉంది, ఇక్కడ బ్లాంక్ ఉంది కదా, సి పెడతానమ్మా. ఇటు పక్కన బి ఉంది, ఇక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది, బి పెడతానమ్మా. బి పక్కన ఏ ఉంది, ఇక బి పక్కన ఏ పెడదాం. ఇక్కడ ఏ పక్కన సి ఉంది, ఇక్కడ ఏ పక్కన ఖాళీ ఉంది, సి పెడితే ఇక్కడ బీనే, ఇక్కడ బీనే. ఇప్పుడు రెండు కంపేర్ చేయి. బీబీ సిసి ఏఏ బీబీ సిసి సిసి బీబీ. దానికి ముందు ఎవరమ్మా? సి. దాని ముందు ఎవరమ్మా? ఏ. సెట్ అయిపోయినా చూసావా? అంటే ఏ సి బి సి సి బి ఏ సి బి. అది వాడి లాజిక్. ఆ లాజిక్ ఏంటి? ఏసిబి సిసిబి. దాని తర్వాత చూడమ్మా, ఏసిబి సిసిబి. ఆ తర్వాత అమ్మా ఏసీబీతో ఆపేశాడు. వాడు సిసిబి కంటిన్యూ చేస్తుంటే మన లాజిక్ ఈజీగా ఐడెంటిఫై అయ్యేది. అలా కంటిన్యూ చేయకుండా మధ్యలో ఆపేశాడు కాబట్టి మనకి లాజిక్ అర్థం కాదా. కాబట్టి వాడు ఏం చేశాడంటే 6 6 6 అక్షరాలుగా విడగొట్టుకున్నాడు. కాకపోతే 2 సీక్వెన్సే తీసుకున్నాడు. పూర్తి సిరీస్ 3ది ఇవ్వాల. 3 సీక్వెన్స్ ఇవ్వకుండా 2 దాకా ఇచ్చి ఆపేశాడు. అందువల్ల అట్లా. ఓకే, ఇప్పుడు ఆ డాష్లో ఏమేమి ఉన్నాయి చూడమ్మా. డాష్లో మాత్రమే సిసిబి, తర్వాత సిసిఏ. సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే అబ్జర్వేషన్. కామన్గా ఉన్న అక్షరాలను తీసుకున్నాం మనం, అంతే. సిసిబి సిసిఏ సిసిబి సిసిఏ. ఆప్షన్ డిలో ఉంది చూడు, అది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 4వది. నెక్స్ట్ మా 55. వాడు ఏదో పైన చెప్తున్నాడు చూడమా. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండిమా, ఇది సిరీస్ కాదు. ఎందుకంటే సిరీస్లో ఒక అక్షరం నుంచి తర్వాత అక్షరాలు ఒక నెంబర్ నుంచి నెక్స్ట్ వచ్చే నెంబర్లు మనం ఐడెంటిఫై చేయాలి. దిస్ నాట్ ఏ సిరీస్. అడిది చెప్తున్నాడు. ఏ మీనింగ్ఫుల్ వర్డ్ ఈజ్ గివెన్ బిలో. సమ్ ఆఫ్ ద లెటర్స్ ఆర్ మిస్సింగ్ ఇన్ దట్ వర్డ్. ఫైండ్ ద లెటర్స్. మా ఒక అర్థవంతమైన మీనింగ్ఫుల్ వర్డ్ అన్నాడు. ఒక అర్థవంతమైన మీనింగ్ఫుల్ వర్డ్ ఉందంట అక్కడ. అందులో కొన్ని అక్షరాలు మిస్ అయినాయంట. ఆ మిస్ అయినటువంటి అక్షరాలు ఏంటి, ఆ లెటర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. క్రింది ఒక అర్థవంతమైన పదం ఇవ్వబడింది, అందులో కొన్ని అక్షరాలు లేవు, వాటిని కనుగొనండి.
సో, ఆ అర్థవంతమైన పదంలో మిస్ అయినటువంటి అక్షరాలు కనుగొనాలి. మనం ప్రిపేర్ అవుతుంది ఎవరి కోసం? ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ కోసం. ఎస్ఐ అంటే సబ్ ఇన్స్‌పెక్టరే కదమ్మా! సబ్ ఇన్స్‌పెక్టర్‌లో సబ్ తీసేసాడు చూడు. ఇన్స్‌పెక్టర్ అనే పదాన్ని ఇచ్చాడు చూడు. INSPECTOR. సో, నాకు మిస్ అయిన అక్షరాలేంటమ్మా? SEO. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ సీరీస్, గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇది సీరీస్ కాదు. సీరీస్ అంటే ఒక అక్షరం నుంచి నెక్స్ట్ అక్షరం ఎలా వచ్చిందని కనుగొనడం. ఓకే. ఇది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మిస్‌లేనియస్‌లో వస్తాయి మనకి. సో, ఆన్సర్ ఈస్ SEO ఈజ్ మై ఆన్సర్. 56. In a certain code language, soldier is written as JFSCRNK. How you logical be written in the same code language? సో, ఒక కోడ్ భాషలో సోల్జర్‌ని JFSCRNKగా రాయిస్తేనంట, అదే భాషలో లాజికల్‌ను ఏ విధంగా రాస్తావు అని అంటున్నాడమ్మా. అమ్మ, ఇక్కడ సోల్జర్ అనే పదాన్ని వాడు విడగొట్టిన విధానాన్ని మనం ముందుగా కనిపెడదాం మనం. ఒక్కసారి సోల్జర్ అనే పదంలో ఉన్నటువంటి అవే అక్షరాలున్న వేరే కొత్త నేను కోడింగ్ అంటే ఇక్కడ 3 లాజిక్ చెప్తా. నెంబర్ 1, అవే అక్షరాలా? కొత్త అక్షరాలా? అంటే అన్నీ కొత్త అక్షరాలే. కొత్త అక్షరాలు కనిపించినప్పుడు మొదటగా నేను చేయమనింది ఏంటి ఆపోజిట్ పెయిర్సా? కాదా? ఎస్ ఆపోజిట్ పెయిర్ హెచ్. ఎస్‌హెచ్ హైదరాబాద్, సికింద్రాబాద్. హెచ్ ఉందా? లేదు. అంటే ఆపోజిట్ పెయిర్ కాదు. అని కానప్పుడు ఏం చేయమనమా? టేక్ ద ప్లేస్ వాల్యూస్. స్థాన విలువలు తీసుకోవాలి. సో, ప్లేస్ వాల్యూ తీసుకుందామా? SOLDIR. సోల్జర్ అనే పదాన్ని వాడు ఎలా రాసాడమ్మా? కన్వర్ట్ చేసాడమ్మా? JFSCRNK. మా ఎస్ అంటే 19, ఇదేమో 10. 9 డిక్రీజ్ అయిందనుకుంటే, ఇది 15, ఇది 6. ఇది కూడా ఎంత డిక్రీజ్ అయిందమ్మా? 4, 9 డిక్రీజ్ అయింది. ఇది 12, ఇది 19. ఇదేమో 7 ఇంక్రీజ్ అయింది. ఇది 4, ఇది 3, 1 డిక్రీజ్ అయింది. ఇది 9, ఇది 18, 9 ఇంక్రీజ్ అయింది. ఇది 5, ఇది 14. అంటే ఎంత పెరిగిందమ్మా? 9 పెరిగింది. ఇది 18, ఇది 11, 7 డిక్రీజ్ అయింది. అసలు ఒక ఆర్డర్ అంటూ ఉందా? లేదు కదా! నేను ఏం చెప్పానమ్మా? నీకు లాజిక్ అర్థం కానప్పుడు ఒకదాని కింద ఒకటి రాసుకొని, మిడిల్ ఎలిమెంట్ గనక ఉంటే దాన్ని సైడ్ చేసి మిగతా వాటిని కంపేర్ చేయమని చెప్పాను. అవునా? అమ్మా, జాగ్రత్తగా చూడు. ఇక్కడ నాకు 19 కనిపిస్తుంది. ఇక్కడ నాకు 18 కనిపిస్తుంది. అంటే 19 మైనస్ 1. ఇక్కడ నాకు 15 కనిపిస్తుంది. ఇక్కడ నాకు 14 కనిపిస్తుంది. అంటే 14 మైనస్ 1. ఇది 12, ఇది 11, ఇది మైనస్ 1. ఇవన్నీ కూడా మైనస్ 1 ఉన్నాయి. సేమ్ టు సేమ్ అన్నీ ఉండాల్సిన అవసరం లేదమ్మా. 4, 3 అయింది. అంటే మైనస్ 1. అమ్మ, ఇది 9 కాస్త 10 అయింది. ఇవి ఇంక్రీజ్ అయినాయి చూడమ్మా. ఇది +1. 5 కాస్త 6 అయింది. +1. 18 కాస్త 19 అయింది. +1. అంటే మధ్య ఉన్న విలువతో సహా మొదటి అర్ధభాగం మొత్తం కూడా -1 చేసుకున్నాడు. రెండవ అర్ధభాగాన్ని +1 చేసుకున్నాడు. ఆ లాజిక్ ప్రకారం రాసుకుంటే, సో ఇప్పుడు నేను ఐడెంటిఫై చేశాను కదా, ఇప్పుడు లాజికల్‌ని నేను ఎలా మార్చాలి? లాజికల్. సో, ఇందులో మధ్యలో ఉన్నదాన్ని మనం ఏం చేయాలి? -1. సో, 9 -1 అంటే 8. 8వ అక్షరం ఎవరమ్మా? హెచ్. ఇక్కడ ఉన్నటువంటి మొదటి అర్ధభాగంలో ఉన్నటువంటి అక్షరాలని మనం ఏం చేయాలి? -1 చేయాలి మొత్తానికి కూడా. 12 - 1 11. 11వ అక్షరం కే. 15 - 1 అంటే 14వ అక్షరం ఎన్. 7 - 1 6. 6వ అక్షరం ఎఫ్. సో, HKNF. HKNF నో. HKNF నో. HKNF ఎస్. HKNF నో. అంటే మన ఆన్సర్ ఏంటమ్మా? సి. అయిపోయింది. మరి మిగతావి కూడా చెక్ చేయాలి కదా! ఖచ్చితంగా. ఇక్కడ రెండవ అర్ధభాగానికి ఏం చేశాడు? +1 చేశాడు కదా! C+1 అంటే డి. దాన్ని ఈ చివరికి పడేశాడు. అదే ఆర్డర్ ఉండాలమ్మా. A+1 బి. ఆర్డర్ మారకూడదు. L+1 ఎల్ ఎం. అంటే మన ఆన్సర్ ఏంటమ్మా? DBM HKNF. ఆన్సర్ ఈస్ సి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. 57. ప్రశ్న గుర్తులో స్థానంలో ఉన్న సంఖ్యలను కనుగొనుము. 32, 72, 96, 52. నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే గనక 32 అనేది
52గా మారడానికి +20, 72 92గా మారడానికి +20, 16.5 32.5 ఏందంటే +20, 56.5 76.5 +20. సో ఇక్కడున్న వాల్యూకి 20 యాడ్ చేస్తే ఇక్కడ వాల్యూ రావాలమ్మా. 13కి 20 యాడ్ చేస్తే 33 సరిపోయిందిగా. అంటే ఇక్కడున్న వాల్యూ ఎంతో తెలియదు కాబట్టి x అనుకుంటానమ్మా. దానికి 20ని యాడ్ చేయడం ద్వారా నాకు ఈ వాల్యూ -7 రావాలి కదా. సో -7 రావాలి అంటే x -7 ఇక్కడే ఉంచి ఈ 20 ప్లస్ అవతలకి వెళ్తే ఏమవుతుందమ్మా, -20 అవుతుంది. అంటే -7 -20 దట్ ఈజ్ ఈక్వల్ టు -27. అంటే అక్కడ ఉండవలసిన విలువ ఎంతరా అంటే -27. జాగ్రత్తగా నీకోసం ఆప్షన్స్లో 27 కూడా ఉంది. లడ్డాలు దొరికిందని పెడితే ఇసిరేస్తాడు బయటికి. ఆన్సర్ ఈస్ -27 and my answer is option D only is the right answer. నెక్స్ట్ మా 58. ఏ అనగా 1, బి అనగా 3, సి అనగా 5 అండ్ సో ఆన్ అప్ టు జెడ్. ఏ నుంచి జెడ్ వరకు అలాగా ఆడ్ నెంబర్స్ బేస్ సంఖ్యలు రాసుకుంటా పో అంటున్నాడు. 1, 3, 5, 7, 9, 11, 13, 15 అండ్ సో ఆన్ అలాగా యాడ్ చేసుకుంటూ పోతామన్నాడు. అలాగా క్యాట్ ఈజ్ ఈక్వల్ టు 45 అంట, డాగ్ ఈజ్ ఈక్వల్ 49 అంట. సో ఏ నుంచి జెడ్ వరకు మనం 1 నుంచి బేస్ సంఖ్యలు మొత్తం రాసుకుంటూ పోతూ ఉంటే రేపు సాయంత్రం దాకా మనం ఆడే ఉంటాం, ఎగ్జామ్ సెంటర్లోనే ఉంటాం, ఇంటికి కూడా పోం. ఎందుకు అంత టైం ఉండదుగా మనకి. సో ఇది 3, ఇది 6, ఇది 5, 7, 9, 11. సో ఎగ్జామ్ టైం అయిపోద్ది. నీకు చిన్న లాజిక్ చెప్తా చూడు. ఎఫ్ అనగా 6, 6ని రెట్టింపు చేస్తే 6 × 12 -1 11. 5 ఈ అంటే 5 × 10 -1 9. 7 7 × 14 -1 13. సో ఇది 4 కదా. 4 × 2 8 -1 7. ఇది 3 కదా ఒరిజినల్గా. 3 × 2 6 -1 5. సరిపోయిందా. అంటే ఆడు ఏం చేస్తాడమ్మా, ప్రతి అక్షరాన్ని ఇంటూ 2 చేసి -1 చేస్తాడు అంతే, సింప్లీ. సో ఆడిచ్చాడు అక్కడ మనకి సిఐటి క్యాట్ అన్నాడు. మా క్యాట్ అనే పదంలో మనకి ఇది 3, ఇది 1, ఇది 20. వాడు ఇచ్చిన దాని ప్రకారం మనం మార్చాలంటే ఇంటూ 2 -1 లాజిక్. 3 2s are 6 -1 5. ఏ అంటే 1, 1 2 2 -1 అంటే మళ్ళీ 1. 22 40 -1 అంటే 39. మొత్తాన్ని కూడితే 40 + 5 45. అందుకే ఇక్కడ 45 ఇచ్చే చూడు క్యాట్ అంటే. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే వాడు కోడ్ ద్వారా మార్చినటువంటి అక్షరాల యొక్క స్థాన విలువల మొత్తాన్ని కూడుకున్నాడు అంతే. సో డాగ్ తీసుకుంటే కనుక మా డాగ్ తీసుకుంటే మా డాగ్లో డి అంటే 4, 4 × 2 8 -1 7. ఇది 15 × 2 30 -1 29. ఇది 7 × 14 -1 13. మా మొత్తాన్ని మనం కూడుకుంటే 10 + 9 19. 1 1 + 2 + 1 4 49. సరిపోయిందా 49? ఎస్. సో నాకు మిగిలిపోయింది ఎవరు, FAZED అంట. ఈ పదానికి కోడ్ చెప్పాలి మనం ఇప్పుడు. అమ్మా ఇది ఒరిజినల్గా ఇది 6వ అక్షరం. 6 × 12 -1 11. 1 2 2 -1 1. జెడ్ అనగా 26. 26 × 2 52 -1 51. ఇది 5 2 10 -1 9. ఇది 4 2 8 -1 7. మొత్తాన్ని మనం కూడుకోవాలి ఇప్పుడు. మా కూడుకుంటే 51 + 9 60. 61 71 78 79. సో మొత్తాన్ని సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద లెటర్స్, ఆ సంఖ్యలోని స్థాన విలువల మొత్తాన్ని కూడుకుంటే మనం లాజిక్ ప్రకారం తీస్తే మొత్తం ఎంత వచ్చిందమ్మా, మనం కోడ్ని మార్చిన తర్వాత 79 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఓకే నెక్స్ట్ మా 59. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కాంకార్ ఈజ్ రిటర్న్ యాజ్ MNBRQDT అలాగా మార్చాడంట. అయితే స్టీమర్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అంటున్నాడు మా.
అవునా? ఒక్కసారి చూద్దామా? CONQUER దాన్ని వాడు మార్చాడు. MNBRQDT. అమ్మా అవే అక్షరాలా? కొత్త అక్షరాలా? క్లియర్‌గా చూడు. వాడిచ్చినటువంటి పదములో కాన్కార్ అనే దాంట్లో ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవే అక్షరాలు ఉన్నాయో, వేరే కొత్త అక్షరాలు అంటే అన్ని కొత్త అక్షరాలే ఉన్నాయి. అన్ని కొత్త అక్షరాలు ఉన్నప్పుడు ఆపోజిట్ పెయిర్సా కాదా చెక్ చేయమన్నాను. సిఎక్స్ క్రక్స్ ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ లేదు అంటే ఆపోజిట్ పెయిర్స్ కూడా కాదు. మరి ఏం చేయాలి? టేక్ ద ప్లేస్ వాల్యూస్. స్థాన విలువలు తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాల యొక్క స్థాన విలువలు తీసుకుంటే అమ్మా సికి ముందుండే అక్షరం బి, ఓకి ముందుండే అక్షరం ఎన్, ప్రీవియస్ లెటర్స్ తీసుకున్నాడు. ఎన్ఎం అంటే -1 ఇవన్నీ కూడా -1 చేసుకున్నాడు. తర్వాత యు అంటే 21వ అక్షరం -1 అంటే 20 సరిపోయిందా? 5 - 1 4, 18 - 1 17 అంటే దీని విలువ మొత్తం కూడా -1. సో క్యూ అంటే 17 ఇది 18 అంటే +1. సో దీనికేమో మొదటి 3 అక్షరాలకేమో -1, చివరి 3కి -1, మధ్యలో దానికి మాత్రం +1 చేశాడు. సో ఇప్పుడు అదే లాజిక్‌ని మనం దీనికి వాడుకోవాలి. STEAMER దీనికి అప్లై చేసుకుంటే అది ఎలా మారుతుందో చూద్దామా? మిడిల్‌లో ఉన్న అక్షరాన్ని మాత్రం పక్కన పెట్టి ఇవన్నీ కూడా -1, ఇది -1, ఇది మాత్రం +1. ఏ ఒకటి యాడ్ చేసుకుంటే బిగా మారాలి. అమ్మా అలాగే క్రాస్ చేయాలని విషయం మర్చిపోవద్దు. 19 - 1 18, 18వ అక్షరం ఆర్. 20 - 1 19వ అక్షరం ఎస్. 5 - 1 4వ అక్షరం డి. ఇది బి. అలాగే వీటిని కూడా మనం -1 చేయాలి కదా! 12వ అక్షరం ఎల్. ఇక్కడ ప్రీవియస్ అక్షరం డి. ఎస్. క్యూఆర్ క్యూ. కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే DSRBQDL. ఇది ఎక్కడుందో వెతుక్కోవాలి కరెక్ట్‌గా నేను. ఎక్కడుందో చూడమ్మా. DSRBQDL. ఆన్సర్ Dలో ఉంది చూడు. 4వ ఆప్షన్ Dలో ఉన్నది. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ D. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ప్రాబ్లమ్ నంబర్ 60. బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు. అమ్మా ఇక్కడ మనకి ఫస్ట్ నేను ఇంగ్లీష్‌లో చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ తెలుగులోకి వస్తానమ్మా. పాయింటింగ్ టు ఎ బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ సుధీర్ సెడ్. ఒక ఫోటోలో ఉన్నటువంటి ఒక బాలుడిని చూపిస్తూ సుధీర్ అనేవాడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే హీ ఈస్ ద సన్. హీ అంటే ఎవరు? ఆ ఫోటోలోని వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఫోటోలో వ్యక్తి గురించి చెప్తున్నట్టు అనమాట. హీ ఈస్ ద సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. అమ్మా హౌ ఈస్ ద బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు సుధీర్. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సుధీర్కి ఏమవుతాడు అన్నాడమ్మా. కొంచెం జాగ్రత్తగా గమనించు ప్రాబ్లమ్ని. హీ ఈస్ ద సన్. ఫోటోలో వ్యక్తిని చూపిస్తూ సుధీర్ చెప్తున్నాడు. అంటే హీ అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? ఇప్పుడు ఆ ఫోటోలో ఉన్న పర్సన్ గురించి మాట్లాడుతున్నట్టు. ఆ ఫోటోలో ఉన్న పర్సన్ ఎవరికో కొడుకంట. సన్ ఆఫ్ ఎవరి కొడుకు? మై. మై అంటూ చెప్తుంది ఎవరమ్మా? సుధీర్. కాబట్టి సుధీర్ గురించి మనం చెప్తున్నాం. సో మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. మై దగ్గర నుంచి క్వశ్చన్ స్టార్ట్ అవ్వాలి. మా తాతగారి ఏకైక బిడ్డకి కొడుకే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. అది దాని అర్థం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఆఫ్‌కి బిఫోర్ అంతా వదిలేమా. ఆఫ్ తర్వాత వచ్చే మై దగ్గర నుంచి స్టార్ట్ చేయమా. మై అంటే సుధీర్ కదా! సుధీర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అమ్మా సుధీర్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఎ మేల్. మై అంటే అబ్బాయి సుధీర్. సుధీర్ గ్రాండ్ ఫాదర్ అంటే సుధీర్‌కి ఇద్దరు తాతలు ఉంటారు. ఒకటి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న. 2 వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయినా, వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అయినా ఇద్దరు కూడా ఆడికి తాతలే. సో ఏ గ్రాండ్ ఫాదర్ చెప్పలేదు కాబట్టి. సో వాడి తాతగారి ఓన్లీ చైల్డ్. అమ్మా ఈ కేసు ప్రకారం మా నాన్న వాళ్ళ నాన్న మా తాత అనుకుంటే ఆయనకి ఓన్లీ చైల్డ్ ఎవరు? మా నాన్నే. ఆ ఓన్లీ చైల్డ్ అంటే బిడ్డ. అమ్మాయి వచ్చి అబ్బాయి వచ్చి ఎవరో ఒక్కరే ఉండాలి. ఆ ఒక్కరు దీని ప్రకారం మా నాన్న. ఆ ఓన్లీ చైల్డ్‌కి సన్. మా ఓన్లీ చైల్డ్‌కి సన్ ఎవరు? నేనే. సుధీరేగా. సన్ అన్నాడు. ఓన్లీ సన్ ఏమన్నా వాడాడా? వాడలేదుగా. సో హీ ఈస్ ద సన్ అన్నాడు కానీ ఓన్లీ సన్ అనే పదం వాడలేదమ్మా. హీ ఈస్ ద సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. మా తాతగారి ఏకైక బిడ్డకి కొడుకే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి. ఒకటి ఆ ఫోటో ఉన్నది సుధీర్ అయితే. అదొక పాసిబిలిటీ ఉందమ్మా. కానీ అదే అవ్వాల్సిన అవసరం లేదు.
దీనికే మరొక కేస్ ఏంటంటే, సుధీర్ అబ్బాయి అయినప్పటికీ వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న వాళ్ళ తాత అనుకుంటే, ఆ తాతకి ఓన్లీ చైల్డ్ ఎవర్రా అంటే సుధీర్ వాళ్ళ నాన్న. ఆ ఓన్లీ చైల్డ్‌కి సన్ అన్నాడు కానీ, ఓన్లీ సన్ అనే పదం వాడల. మీ అమ్మ వాళ్ళ కొడుకు ఎవరని నేను అడిగాననుకో, నేను అబ్బాయి కాబట్టి మా అమ్మ వాళ్ళ కొడుకు నేనే అవుతాను. నాతో పాటుగా నా తమ్ముడెందుకు కాకూడదు? మా అమ్మ కొడుకు నాకే అవసరం లేదు. మా అన్న, మా తమ్ముడికి కూడా అవకాశం ఉంది. వాళ్ళు గూడా. కాబట్టి ఇది ఫోటోలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్న సుధీర్ కాబట్టి, వాళ్ళ తాతగారి ఏకైక బిడ్డ వాళ్ళ నాన్న అనుకుంటే, ఆ నాన్న కొడుకుగా సుధీర్ వాళ్ళ సోదరుడు ఎందుకు అవ్వకూడదు? ఇదొక పాసిబిలిటీ ఉంది కదమ్మా! అలాగే వాళ్ళ అమ్మ సైడ్ తీసుకుంటే గనక సుధీర్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాడి తాత అనుకుంటే, ఆ తాతకి ఓన్లీ చైల్డ్ వాళ్ళ అమ్మ అనుకుంటే, ఆ అమ్మకి కొడుకుగా ఎవడు? సుధీర్. సుధీర్ ఎందుకుండాలి? ఇదే కేస్ ప్రకారం సుధీర్ వాళ్ళ అన్నయ్య కూడా అవ్వచ్చుగా. అదో పాసిబిలిటీ ఉందిగా. అంటే ఒక కేస్ ప్రకారమేమో రెండిటి ప్రకారం వాళ్ళ అమ్మ తరపు తీసుకున్నా, నాన్న తరపు తీసుకున్నా, ఒక కేస్ ప్రకారమేమో కొడుకు అనగానే సుధీర్ వస్తున్నాడు. కానీ ఓన్లీ సన్ అనే పదం వాడలేదు. ఓన్లీ సన్ అనే పదం వాడుంటే సుధీరే వచ్చేవాడు. వాడలేదు కాబట్టి ఒక కండిషన్ ప్రకారంగా ఫోటోలో ఉన్నది వాడు. క్వెషన్ ఏంటమ్మా? హౌ ఈస్ ద బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు సుధీర్? సుధీర్‌కి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు? ఒక కేస్ ప్రకారం ఫోటోలో ఉన్నది వాడే కాబట్టి తనకు తానుగా హిస్ ఓన్ ఫోటో. రెండవ కేస్ ప్రకారం వాడి అన్నకు గూడా వచ్చే అవకాశం ఉందిగా ఫోటోలో ఉన్నది. కాబట్టి వాడి బ్రదర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, మన ఆన్సర్స్ 2 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. కెన్ నాట్ డిటర్మైన్. చెప్పలేము. ఫోటోలో ఉన్నది ఎవర్రా అంటే సుధీర్ అయినా ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ ఫోటో అయినా ఉండొచ్చు. సో, వి హావ్ 2 పాసిబిలిటీస్. 2 కేసెస్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హిస్ ఫోటో అని చెప్పేసి ఆన్సర్ దీన్ని పెట్టడానికి ట్రై చేస్తా ఉంటారు. విచ్ ఈస్ రాంగ్. తప్పది. ఎందుకంటే అది మాత్రమే కాదు. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే అబ్బాయిలు నేను మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, మీ అమ్మగారి కొడుకెవరంటే నువ్వే అవ్వాల్సిన అవసరం లేదు. మీ అన్న, తమ్ముళ్ళు గూడా రావచ్చు. అలా కాకుండా మీ అమ్మగారికి ఏకైక కొడుకంటే నువ్వొక్కడివే వస్తావు. ఇంకెవరు రారు. అవునా కదా! సో, అక్కడ ఓన్లీ సన్ అనే పదం పెట్టుంటే మనకు ఒక కేసొచ్చేది. కానీ హి ఈస్ ద ఓన్లీ సన్ లేదమ్మా. హి ఈస్ ద సన్ అని మాత్రమే ఇచ్చాడు. కాబట్టి మనకు 2 కేసెస్ ఉంటాయి. ఒకటి తన యొక్క సొంత ఫోటో అవ్వచ్చు. లేదా వాళ్ళ సోదరుని ఫోటో అయ్యుండొచ్చు. వాళ్ళ బ్రదర్‌కి. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ ఏంటి? కెన్ నాట్ బి డిటర్మైన్డ్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇదే మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు చాలా బావుంటది. ఒక ఫోటోలోని బాలుడిని చూపిస్తూ సుధీర్ ఇలా అన్నాడు. అతను నా తాతగారి ఏకైక సంతానంకి కుమారుడు. అతను అంటే ఫోటోలోని వ్యక్తి గురించి మాట్లాడు. సో, ఆ ఫోటోలోని వ్యక్తి ఎవరంటే నా తాత. నా తాత అని చెప్తుంది ఎవరమ్మా ఇక్కడ? సుధీర్. సో, సుధీర్ అబ్బాయి గదా! నా తాత అంటున్నాడంటే వాళ్ళ అమ్మ తరపు గావచ్చు, వాళ్ళ నాన్న తరపు గావచ్చు. వాళ్ళ నాన్న, వాళ్ళ తాత. ఆ తాతకి ఓన్లీ చైల్డ్ అంటే ఒకటి వాళ్ళ అమ్మ లేదా వాళ్ళ నాన్న ఎవరైనా కావచ్చు. వాళ్ళకు కొడుకుగా ఉన్నదెవరు? మా అమ్మకైనా, మా నాన్నకైనా కొడుకెవరు? నేనే. నేనే అని చెప్తుందెవరు? సుధీర్. అంటే ఫోటోలో ఉన్నదెవరు? సుధీర్ అని ఒక పాసిబిలిటీ. అలానే ఎందుకు తీసుకోవాలమ్మా? సుధీర్ అబ్బాయి అయ్యుంటే గనక వాళ్ళ పేరెంట్స్ అమ్మ లేదా నాన్నకి నాన్నగా వాళ్ళ తాత ఉంటాడు. ఆ తాతకి ఏకైక బిడ్డగా వాళ్ళ అమ్మ లేదా నాన్న వస్తారు 2 కేసెస్‌లో. సో, వాళ్ళకి కొడుకు అన్నాడు ఏకైక కొడుకు అనల. సో, సుధీర్ వాళ్ళ అమ్మకి కొడుకు సుధీర్ ఎందుకవ్వాలి? సుధీర్ వాళ్ళ సోదరుడు గూడా అయ్యుండొచ్చు. అదొక పాసిబిలిటీ ఉంది. కాబట్టి అది గూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, క్వెషన్ ఏంటమ్మా? అప్పుడు ఆ ఫోటోలోని బాలుడు సుధీర్‌కి ఏమవుతాడు? సో, ఫోటోలో ఉంది సుధీరేగా. వాడికి వాడేమవుతాడు? తన సొంత ఫోటో. ఈ కేస్ ప్రకారం అయితే సుధీర్‌కి ఆ ఫోటోలో వ్యక్తి ఏమవుతాడు? వాడి యొక్క సోదరుడు. కాబట్టి మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి సొంత ఫోటో, రెండవది సోదరుడు. 2 ఉన్నాయి కాబట్టి మనం ఆన్సర్ చెప్పలేము. కెనాట్ బి డిటర్మైన్డ్ నిర్ణయించలేము. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి. ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏ పెట్టేసి వస్తారు విచ్ ఈస్ రాంగ్. ఆన్సర్ ఈస్ డి. 61 61 జాగ్రత్త చూడమ్మా. ఫస్ట్ ఇంగ్లీష్ చూద్దామా? క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ పి. క్యూ అనేవాడు సోదరుడు. క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ పి. కొంచెం జాగ్రత్తగా వినమ్మా. క్యూ ఈస్ ద బ్రదర్ ఆఫ్ పి. పి సోదరుడో నాకు తెలీదమ్మా. తర్వాత కే ఈస్ ద మదర్ ఆఫ్ పి. పి వాళ్ళ అమ్మగారు కే. అమ్మ కదా ఫీమేల్ మైనస్. క్యూ ఈజ్ మ్యారీడ్ టు సి. క్యూ పెళ్లి చేసుకుంది ఎవరినిరా అంటే సిని. క్యూ అబ్బాయి కాబట్టి సి అమ్మాయి. తర్వాత సి ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ ఎల్. మా డాటర్ అంటే కోడలు. నా కొడుకుని పెళ్లి చేసుకునేది నా కోడలమ్మ. డాటర్ ఇన్ లా ఆఫ్ ఎల్. సో, ఎల్ వాళ్ళ కోడలు సి అంటే సి వాళ్ళ భర్తకి అమ్మ కానీ, నాన్న కానీ ఎల్ ఉండాలి. సి వాళ్ళ భర్త ఎవరు? క్యూ.
వాళ్ళ అమ్మ ఎవరు? కే. మనకు ఎవరు కావాలి? ఎల్. అంటే కే అండ్ ఎల్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. సో, ఈమె వాళ్ళ అత్తగారు కాబట్టి ఎల్ వాళ్ళ కోడలు. వాళ్ళ హస్బెండ్. చూడమ్మా, ఎల్ యొక్క కొడుకు క్యూ. ఆ కొడుకుని పెళ్లి చేసుకుంది సి. అంటే ఎల్‌కి సి ఏమవుతారు? కోడలు గారు. డాటర్ ఇన్ లా. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఎన్. సి అమ్మ. ఎవరికమ్మా? ఎన్‌కి. ఎన్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వి. ఎన్ అనే వాళ్ళు సిస్టర్ అంట. ఎవరికమ్మా? వికి. సో, దెన్ హౌ కే రిలేటెడ్ టు సి. కే రిలేటెడ్ టు సి. సికి కే అనేవాడు ఏమవుతాడు? ఎవరికి? సికి. ఎవరు? కే. మా సికి కే ఏమవుతాడంటే, నువ్వు సి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కే దాకా వెళ్ళాలి. సి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కే దాకా వెళ్ళాలి. ఎవరో చెప్పమ్మా? మై హస్బెండ్స్ సిబ్లింగ్. మై హస్బెండ్స్ సిబ్లింగ్ ఇక్కడ. వాళ్ళకి అమ్మ అంటే మా హస్బెండ్‌కి కూడా అమ్మే. మా హస్బెండ్ వాళ్ళ అమ్మ మా అత్తగారు. హస్బెండ్స్ మదర్ ఈజ్ మై మదర్ ఇన్ లా. అంటే కే అనే పర్సన్ సికి ఏమవుతారంటే వాళ్ళ మదర్ ఇన్ లా, వాళ్ళ యొక్క అత్తగారు. అత్తగారు అంటే ఏంటి మా ఆన్సర్? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెలుగులో చూద్దాం. క్యూకి సోదరుడు క్యూ. పికి సోదరుడు క్యూ. పి అనే పర్సన్ నాడు, వాళ్ళకి సోదరుడు క్యూ. సోదరుడు కాబట్టి క్యూ అబ్బాయి. పి సంగతి మనకు తెలియదు. పికి తల్లి కే. పికి తల్లి కే అంటే క్యూకి కూడా తల్లి కేనగా. పికి తల్లి కే అన్నా, క్యూకి తల్లి అన్నా, కే అన్నా సేమ్ ఒకటే. ఎందుకంటే వీళ్ళిద్దరు తోడబుట్టిన వాళ్ళు. వాళ్ళ అమ్మ కే. తర్వాత క్యూ అనే వ్యక్తి సిని వివాహం చేసుకున్నారు. క్యూ అనే పర్సన్ సిని పెళ్లి చేసుకున్నాడు. క్యూ అబ్బాయి కాబట్టి సి ఎవరు? అమ్మాయి. తర్వాత ఎల్ యొక్క కోడలు సి. ఎల్ యొక్క కోడలు సి అంటే ఎల్ యొక్క కొడుకుని పెళ్లి చేసుకొని ఉండాలి సి. కోడలు అంటే పెళ్లి చేసుకోవాలి అంతే పక్కా. అంటే సి వాళ్ళ హస్బెండ్‌కి అమ్మగా గాని, నాన్నగా గాని ఎల్ ఉండాలి. సి వాళ్ళ భర్త ఎవరు ఇక్కడ? క్యూ. ఆ క్యూకి అమ్మ కే అయితే మరి ఎల్ ఎవరు? వాళ్ళ నాన్న క్యూకి. సరిపోయిందా? అట్లా ఎల్ వాళ్ళ కోడలుగా ఎవరొచ్చారు? సి. తర్వాత ఈ యొక్క కోడలు సి. నెక్స్ట్ ఎన్ యొక్క తల్లి సి. ఎన్ అనే వ్యక్తి యొక్క తల్లి సి. ఎన్ అనే వ్యక్తి యొక్క తల్లి సి. వి యొక్క సోదరి ఎన్. వి యొక్క సోదరి ఎన్. వి అనే పర్సన్ యొక్క సోదరి ఎన్. ఇక వి జెండర్ మనకు తెలీదు. అమ్మాయి, అబ్బాయి అనేది నాకు తెలీదు. క్వశ్చన్ ఏంటమ్మా? సికి కే ఏమవుతారు? ఎవరికి? సికి. ఎవరు? కే. సి నుంచి కే చూడాలి. సికి కే ఏమవుతారు? నా భర్తకి అమ్మ. భర్త వాళ్ళ అమ్మ ఎవరు? అత్తమ్మ. అత్తగారు. సో, ఆన్సర్ ఈస్ డి. అత్తగారు. ఓకేనా? A travels towards E. A travels towards east. B travels towards north. Towards north. C and D travel in opposite directions. D travels towards right of A. Which of the following is definitely true? మొదటి ఇంగ్లీష్ చెప్తాను, తర్వాత తెలుగు చెప్తానమ్మా. ఏ ట్రావెల్స్ టువర్డ్స్ ఈస్ట్. ఏ అనే వ్యక్తి ఈస్ట్ వైపు వెళ్తున్నారు. ఈస్ట్ అంటే ఇటేగా. బి ట్రావెల్స్ టువర్డ్స్ నార్త్. బి అనే వ్యక్తి నార్త్ వైపుకి వెళ్తున్నారు. సి అండ్ డి ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సిడి ఇద్దరు వ్యతిరేక దిశలో ఉన్నాడు. అంటే ఒకడు ఈస్ట్ అయితే రెండోడు వెస్ట్, ఒకడు నార్త్ అయితే రెండోడు సౌత్, ఒకడు ఈ నార్త్ ఈస్ట్ అయితే వీడు సౌత్ వెస్ట్, అలాగా వ్యతిరేక దిశలో ఉన్నారంట. డి ట్రావెల్స్ టువర్డ్ ద రైట్ ఆఫ్ ఏ. ఏ అనే వ్యక్తి ఈస్ట్ వైపు వెళ్తున్నప్పుడు వాడికి కుడి చేతి వైపు అంటే సౌత్. సో ఈస్ట్ వెళ్ళే వ్యక్తికి కుడి చేతి వైపు అంటే సౌత్. అటువైపు వెళ్తుంది ఎవరు? డి. డి ట్రావెల్ సౌత్ అని అర్థం. సి అండ్ డి ఇద్దరు కూడా ట్రావెల్స్ ఆపోజిట్ డైరెక్షన్స్ అన్నాడు. డి అనేవాడు దక్షిణ దిక్కు సౌత్ వైపు వెళ్తుంటే ఇక ఉన్నటువంటి సి దాని వ్యతిరేక దిశ ఏంటి? ఉత్తరం వైపు వెళ్ళాలి. దట్ మీన్స్ నార్త్ వైపు వెళ్ళాలి. సో ఏ అనేవాడు ఈస్ట్కి వెళ్తున్నాడు, బి అనేవాడు నార్త్ వెళ్తున్నాడు, ఏకి కుడి చేతి వైపున అంటే సౌత్ వైపు డి వెళ్తున్నాడు, సౌత్కి ఆపోజిట్లో వెళ్ళాలి ఏ సి. సో సి అనేవాడు నార్త్ వైపు వెళ్తున్నాడు. అయితే క్వశ్చన్ ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ? వీటిలో ఖచ్చితంగా నిజమైంది ఏంటి అని అడుగుతున్నాడు. బి అండ్ సి ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. బీసీ ఇద్దరు కూడా సేమ్ డైరెక్షన్స్ నార్త్కి వెళ్తున్నారు కానీ ఆపోజిట్ కాదమ్మా. కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారా? నో. ఇల్లే హల్లి. సి ట్రావెల్స్ టువర్డ్ ద వెస్ట్. సి అనేవాడు ఉత్తరం వైపు వెళ్తున్నాడు కానీ వెస్ట్ వైపు కాదమ్మా. తప్పు కదా, తీసే.
డి ట్రావెల్ టువర్డ్ ద నార్త్. డి అనేవాడు సౌత్ వెళ్తున్నాడు, నార్త్ కాదమ్మా, తీసేయ్. బి అండ్ సి ట్రావెల్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. అమ్మా సి వెళ్తున్నాడు నార్త్ కి, బి కూడా వెళ్తున్నాడు నార్త్ కి, అంటే ఇద్దరు సేమ్ డైరెక్షన్ కదమ్మా. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. కేవలం డి మాత్రమే సరి అయినది. ఇప్పుడు మనం తెలుగు చూద్దామా? తెలుగు చూద్దామా? ఏం చెప్తున్నా చూడు. ఏ తూర్పు వైపును ప్రయాణిస్తున్నారు. తూర్పు అంటే ఇటే కదమ్మా, మన కుడి చేతి వైపు. ఏ అనేవారంట తూర్పు వైపు ప్రయాణిస్తున్నారు. బి ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నారు. ఉత్తరం అంటే పైకే కదమ్మా. బి అనేవాడు ప్రయాణిస్తున్నాడు ఉత్తరానికి. సి మరియు డీలు ఒకరికి ఒకరు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నారు. ఏకి కుడివైపున గల దిశలో డి ప్రయాణిస్తున్నారు. మా ఏ తూర్పునంటే దాని కుడి చేతి వైపు అంటే ఎటు? దక్షిణం వైపు. అంటే డి అనేవాడు దక్షిణం వైపు ప్రయాణిస్తున్నాడు. సో ఏకి కుడివైపున దిశలో డి ప్రయాణిస్తున్నారు. అంటే ఏ కుడి చేతి వైపు అంటే దక్షిణం, దక్షిణం వైపు డి ఉన్నాడు. మరి ఇక్కడ సి మరియు డీలు ఒకరికొకరు వ్యతిరేక దిశలో వెళ్తున్నారు. డి దక్షిణం చూస్తున్నారు కాబట్టి సి అనేవాడు ఎటు చూడాలి? ఉత్తరం వైపు చూడాలి, అంటే పైకి వెళ్తూ ఉండాలి. వీడి కిందకి వెళ్తే ఆడి పైకి, వ్యతిరేక దిశలో వెళ్తున్నాను అని చెప్పాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మా? క్రింది వారిలో ఏది నిజం? వీటిలో నిజమైనది ఏది అని అడిగాడు మా. బి మరియు సిలు ఒకరికొకరు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తున్నారు. బీసీలు ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు, వ్యతిరేకం కాదు. కాబట్టి ఇది మనం పనికిరాదమ్మా, క్లోజ్. సి పడమర వైపు వెళ్తున్నాడా? నో, ఉత్తరం వైపు వెళ్తున్నాడు. పడమర ఎందుకు వెళ్తున్నాడు? నో. డి ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నాడా? డి దక్షిణానికి వెళ్తున్నాడు, ఉత్తరం ఎందుకు వెళ్తున్నాడు? బి అండ్ సిలు ఒకే వైపు వెళ్తున్నాడా? అవును, ఇద్దరు కూడా ఉత్తరం వైపు వెళ్తున్నారు, ఒకే దిశలో. కాబట్టి ఆన్సర్ ఇస్ డి ఓన్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా ప్రాబ్లం నెంబర్ 63. చూడమా. ఏ రెండు చెప్తాను, మొదటిగా ఇంగ్లీష్ చూద్దామా. ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి అండ్ టు ద వెస్ట్ ఆఫ్ సి. ఏ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి. బికి ఈస్ట్ వైపున ఏ ఉన్నారంట. అండ్ టు ద అంటే మళ్ళీ మొదటి వ్యక్తి. ఏ ఈజ్ వెస్ట్ ఆఫ్ సి. ఏ ఈజ్ వెస్ట్ ఆఫ్ సి. సికి వెస్ట్ వైపులో ఏ, బికి ఈస్ట్ వైపులో ఏ, అది దాని అర్థం. హెచ్ ఈజ్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ సి. అమ్మా సికి సౌత్ వెస్ట్ అంటే ఇది సౌత్, ఇది వెస్ట్, ఇదంతా సౌత్ వెస్ట్ అనమ్మా. ఇది మొత్తం కూడా సౌత్ వెస్ట్ అనమ్మా. ఈ సౌత్ వెస్ట్ లో ఎక్కడైనా ఉండొచ్చు మా హెచ్. లటక్కలు లడ్డాలు దొరికిందని హెచ్ పెడతారమ్మా చాలా మంది. ఏ ఏడెందుకు రాకూడదు? ఏడెందుకు రాకూడదు? ఏడెందుకు రాకూడదు? ఎక్కడెందుకు రాకూడదు? ఏడెందుకు రాకూడదు? ఏడెందుకు రాకూడదు? ఏడెందుకు రాకూడదు? ఏడైనా రావచ్చు. హెచ్కి సౌత్ వెస్ట్ అంటే ఇదంతా, సికి సౌత్ వెస్ట్ అంటే ఇదంతా, ఏడైనా ఉండొచ్చు. హెచ్ ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ సి అండ్ బి ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎక్స్. అమ్మా బి సౌత్ ఈస్ట్ ఆఫ్ ఎక్స్. బి అనేవాడంట ఎక్స్కి సౌత్ ఈస్ట్ అన్నాడు. మా ఎక్స్ అనేవాడు ఇక్కడ ఉన్నాడా ఎక్కడున్నాడో తెలియదు కానీ వాడికి ఇది సౌత్, ఇది ఈస్ట్. సౌత్ ఈస్ట్ అంటే ఇది. ఎక్స్ ఇక్కడ ఎందుకు ఉండాలి? ఏడు ఉండొచ్చు, ఏడు ఉండొచ్చు, ఏడు ఉండొచ్చు, ఏడు ఉండొచ్చు, ఏడైనా ఉండొచ్చు వాడు. సో ఉరామరిగా తీసుకుంటే ఇది ఎక్స్ అంతే. ఇక్కడ ఎక్స్కి హెచ్కి డైరెక్షన్ ఎదురా అంటే చెప్పలేం. ఎక్స్కి ఏకి చెప్పచ్చు, అదే డైరెక్షన్ సౌత్ ఈస్ట్. ఎక్స్కి సి అదే డైరెక్షన్ సౌత్ ఈస్ట్. హెచ్కి బి ఎక్స్కి చెప్పలేం, హెచ్కి బికి ఏకి చెప్పలేం, హెచ్కి బికి చెప్పలేం. సో హెచ్కి సికి చెప్పచ్చు, అది మాత్రమే చెప్పచ్చు. ఇంకా రిమైనింగ్ ఎవరికి నువ్వు చెప్పలేవు. ఎందుకంటే హెచ్ ఇక్కడ ఉందనుకో, హెచ్కి ఏ అనేవాడు ఇది సౌత్, నార్త్ వెస్ట్. ఇది ఇక్కడ హెచ్ ఉన్నాడు అనుకో, ఇది నార్త్. ఇది హెచ్ అనుకో, ఇది నార్త్ ఈస్ట్. సో పాసిబిలిటీస్ ఉంటాయి. అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా? హూ ఈజ్ ఇన్ ద ఫర్దర్ వెస్ట్ దాన్ ఎవ్రీ వన్ ఎల్స్ విత్ రెస్పెక్ట్ టు సి. ఫార్దర్ వెస్ట్ అంటే చాలా దూరంలో వెస్ట్ వైపు ఉన్నది ఎవరు? సికి. అమ్మా గుర్తుపెట్టుకో, వెస్ట్ అనే పదం ఖచ్చితంగా స్ట్రైట్ లైన్లో ఉంటేనే తీసుకుంటాము, కొంచెం అటు ఇటు అయినా తీసుకోము, గుర్తుంచుకో. సికి వెస్ట్ వైపులో ఉన్నది ఏబి ఇద్దరు మాత్రమే, వీరిద్దరు వెస్ట్ కాదమ్మా. వీడైతే నార్త్ వెస్ట్లో ఉన్నాడు, వీడైతే సౌత్ వెస్ట్లో ఉన్నాడు. రెండు వెస్ట్ వైపు కాదు, గుర్తుంచుకో. సి నాటికి వెస్ట్ వైపు ఉంది కేవలం ఏ మరియు బి వీళ్ళిద్దరు మాత్రమే. అలాంటిది సికి పడమర వైపు చాలా దూరంలో ఉన్నది ఎవరు? బి. వెస్ట్ వైపు చాలా దూరం ఉన్నది ఎవరు? బి. కాబట్టి ఆన్సర్ ఏంటి మా? బి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకో, నీకున్న ప్రతి కేసు నువ్వు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ బి. ఒకసారి తెలుగులో మాడుతుందమ్మా. ఏ బికి
తూర్పు వైపున మరియు సికి పడమర వైపున ఉన్నాడు. ఇవి 2 స్టేట్మెంట్స్ మాట్లాడేది ఏ గురించే. ఏ అంట బికి తూర్పు వైపున ఉన్నాడంటమ్మా. బి అనే వాడికి తూర్పు అంటే ఇది. తూర్పు వైపున ఏ. అలాగే సి అనే వాడికేమో పడమర వైపున ఉన్నాడు అంట. ఆ తర్వాత చూడు సికి నైరుతి దిశలో హెచ్. అమ్మా సికి నైరుతి అంటే ఇదంతా అమ్మా. ఇదంతా యాడన ఉండొచ్చు హెచ్. యాడన ఉండొచ్చు హెచ్. అందుకని సర్కిల్ పెట్టుకుంటున్నా. అంటే యాడన ఉండొచ్చు అని. ఆ తర్వాత నైరుతి దిశలో హెచ్. ఎక్స్‌కి ఆగ్నేయ దిశలో బి. అమ్మా ఎక్స్ అనే వాడికి ఆగ్నేయం అంటే ఇది తూర్పు, ఇది దక్షిణం మధ్యలో ఉండేది ఆగ్నేయం ఎక్స్‌కి. సో ఇక్కడ ఎందుకు ఉండాలి? యాడైనా ఉండొచ్చు. బికి ఇది నార్త్, ఇదేమో ఇది ఉత్తరము, ఇదేమో పడమర. ఇదంతా కూడా మనకి వాయువ్యమే. యాడైనా ఉండొచ్చు. అయితే క్వెషన్ సికి సంబంధించి పడమర దిశ వైపు అందరికన్నా దూరంగా ఉన్నది ఎవరు? సి అనే వాడికి పడమర దిశ అంటే ఇటేగా. సి అనే వాడికి పడమర దిశ అంటే ఇటేగా. సో దాంట్లో చాలా దూరంలో ఉన్నది ఎవరు? బి అనేవాడు. కాబట్టి ఆన్సర్ ఇస్ బి, సెకండ్ ఆప్షన్. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 64 డైరెక్షన్స్. మొదటిగా ఇంగ్లీష్ చెప్తానమ్మా, ఆ తర్వాత మళ్ళీ మన తెలుగులోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. ఫ్రమ్ మై హౌస్ ఐ వాక్డ్ స్ట్రైట్ ఫర్ 10 మీటర్స్. మా ఇంటి దగ్గర నుంచి నేను స్ట్రైట్గా 10 మీటర్లు వెళ్ళాను అన్నాడు. అమ్మ నేను ఎటువైపు వెళ్ళానో చెప్పలేదమ్మా వాడు కదా. సో మొదటిగా నేను ఎటువైపు వెళ్ళానో చెప్పకపోతే నేను ఒక ఇనిషియల్ ప్లేస్ నుంచి నార్త్ వైపుకి వెళ్ళాను అనుకుంటున్నానమ్మా. అక్కడ నుంచి ఐ వాక్డ్ స్ట్రైట్ ఫర్ 10 మీటర్స్, 10 మీటర్లు వెళ్ళిపోయానమ్మా. అలా వెళ్ళిన తర్వాత దెన్ ఐ టర్న్ టు రైట్ అండ్ వాక్డ్ ఫర్ 5 మీటర్స్. ఇక్కడ నార్త్ నుంచి కుడి చేతి వైపుకి వచ్చాను, రైట్ టర్న్ తీసుకున్నాను. ఎంత వచ్చానంటే 5 మీటర్స్ వచ్చానమ్మా. అగైన్ ఐ టర్న్ టు రైట్ అండ్ వాక్ 5. ఇక్కడ ఈస్ట్కి రైట్ అంటే దక్షిణం, సౌత్కి వచ్చాను. ఎంత వచ్చానమ్మా? 5. ఫ్రమ్ దేర్ ఐ టర్న్ టు రైట్ అండ్ వాక్డ్ 5 మీటర్స్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ అని తీసుకోండి. దక్షిణానికి కుడి చేతి వైపు అంటే పడమరకేగా 5 మీటర్స్ అన్నాడు. అంటే ఇది 5 కాబట్టి ఇది కూడా 5. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను. అయితే క్వశ్చన్ ఏంటి ఇఫ్ ఐ వాజ్ ఫైనలీ ఫేసింగ్ టువర్డ్ ద వెస్ట్. వీడు నేను చివరిగా వెళ్తుంది కూడా వెస్టేగా. వాడు వెళ్తుందని చెప్తుంది కూడా వెస్టే. అంటే చివరిగా వాడు వెస్ట్ వైపుకి వెళ్తున్నాను అని చెప్తున్నాడు. దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ ఐ వాక్ వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్. సో అయితే వాడు ఏమంటున్నాడంటే చివరిగా నేను వెస్ట్ వైపు వెళ్తున్నట్లయితే అన్నాడు. మన లెక్క ప్రకారం ఈ దిక్కును కూడా మనం వెస్ట్ అనే అంటాం. అంటే దాని అర్థం ఏంటంటే మనం లక్కీగా వాడు ఎటైతే ప్రారంభమయ్యా అనుకుంటున్నాడో అటే తీసుకున్నాం. సో ఇనీషియల్గా నేను ఇంటి దగ్గర నుంచి ఎటు వెళ్ళాను? పైకి వెళ్ళాను కదమ్మా. అంటే ఉత్తర దిక్కుకి వెళ్ళాను, నార్త్ వైపుకి వెళ్ళాను. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? నార్త్. అన్నా నువ్వు స్టార్టింగ్లో ఎందుకు నార్త్ అని తీసుకున్నావు? ఈస్ట్ తీసుకుంటే ఆన్సర్ రాదా అంటే వస్తుంది. మనం చూద్దాం అదే లెక్క ప్రకారం. అన్నా ఈస్ట్ వైపు తీసుకుంటే కనుక మొదటిగా 10 మీటర్లు వెళ్ళానమ్మా. ఆ తర్వాత దెన్ ఐ టర్న్ టు రైట్. అక్కడ నుంచి నా కుడి చేతి వైపు తిరిగానమ్మా. సో ఈస్ట్కి రైట్ అంటే దక్షిణం, సౌత్కి వచ్చానమ్మా. ఐ వాక్డ్ ఫర్ 5 మీటర్స్. ఎంత వచ్చానరా అంటే 5 మీటర్స్ వచ్చానమ్మా. ఆ తర్వాత అగైన్ ఐ టర్న్ టు రైట్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకోండి. దక్షిణానికి రైట్ అంటే వెస్ట్. ఎంత వచ్చానమ్మా? 5 మీటర్స్ రావడం జరిగింది. 5 మీటర్స్. ఫ్రమ్ దేర్ ఐ టర్న్ టు రైట్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకున్నాను. వెస్ట్ నుంచి మళ్ళీ రైట్ అంటే నార్త్, ఉత్తరం వైపుకి వెళ్ళానమ్మా. ఎంత వచ్చాను? 5. ఇది 5 దిగాను కాబట్టి ఇది 5కి వచ్చాను. అండ్ టర్న్స్ టు అండ్ వాక్డ్ ఫర్ 5. ఈ 5 వాస్ ఫైనలీ ఫేసింగ్ టువర్డ్ ద వెస్ట్. ఒకవేళ నేను చివరిగా వెస్ట్ వైపు చూస్తూ ఉన్నట్లయితే అన్న ఇది ఒరిజినల్ లెక్క ప్రకారం అయితే ఇదేంటమ్మా? ఉత్తరం, నార్త్ అవ్వాలి. కానీ వాడు దాన్ని ఏమనుకోమన్నాడు? వెస్ట్ అనుకోమన్నాడు. ఒకవేళ నేను చివరిగా వెస్ట్ వైపు చూస్తూ ఉన్నట్లయితే అంటే ఈ డైరెక్షన్ ని వెస్ట్ అనుకుంటే కనుక వెస్ట్కి ఎదురుగా ఉండాలి ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ కుడి చేతి వైపు ఉండాలి, ఎప్పుడు కూడా సౌత్కి ఎదురుగా ఉండాలి నార్త్. ఇలా మార్చి కూడా మన డైరెక్షన్స్ అనే కాన్సెప్ట్ లో చెప్తాం కదా. అయితే వాడి క్వశ్చన్ ఏంటమ్మా? దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ డిడ్ ఐ వాక్ దెన్ ఐ స్టార్ట్ ఫ్రమ్ హోమ్. వాడి ఇంటి దగ్గర నుంచి వాడి ఇంటిని విడిచి మొదటిగా ఏ దిక్కు వైపుకి వెళ్ళాడు? ఈ దిక్కేగా. ఆ దిక్కు పేరేంటి? నార్త్. సో ఇనీషియల్గా వాడు డైరెక్షన్ చెప్పకుండా చివరిలో ఎటువైపు వెళ్తున్నాడో చెప్తాడు. సో అదే ఇది. దాని ప్రకారం మనం మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఈస్ నార్త్. సరిపోయిందా? ఆన్సర్ ఈస్ నార్త్, డి. దీన్ని నిన్న బొమ్మ ప్రకారం చెప్పాను కదా. తెలుగులో నేను బొమ్మ లేకుండా షార్ట్ ప్రకారం మాత్రమే చెప్తానమ్మా. చూసుకో జాగ్రత్తగా. నేను మా ఇంటి నుంచి నేరుగా 10 మీటర్లు నడిచాను. ఇందాక నార్త్ చూపించాను బొమ్మ ప్రకారం, ఈస్ట్ చూపించాను బొమ్మ ప్రకారం. ఇప్పుడు వెస్ట్ వైపు చూపిస్తానమ్మా. ఇనీషియల్గా నేను వెస్ట్ వైపుకి వెళ్ళాను అనుకుంటే వెస్ట్ అంటే ఏంటమ్మా? పడమర వైపు. పడమరకి 10 మీటర్లు వెళ్ళానమ్మా.
ఆ తర్వాత ఏం చేశాను, నడిచి తర్వాత కుడివైపు తిరిగాను. అమ్మ పడమరకి కుడివైపు అంటే ఉత్తరం వైపు, అంటే నార్త్ వచ్చినట్టు. ఇద్దరి కోసం షార్ట్ కట్ కోసం రాస్తున్నానమ్మా. ఎక్కడికొచ్చాం? ఉత్తరానికొచ్చాం. ఎంతొచ్చానమ్మా అక్కడి నుంచి? 5 మీటర్లు. నడిచి తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి 5 మీటర్లు. అమ్మ నార్త్‌కి కుడివైపు అంటే ఈస్ట్. అంటే తెలుగులో తూర్పుకొచ్చానమ్మా. నడిచాను. అక్కడి నుంచి నా కుడివైపునకు తిరిగి మళ్ళీ 10, 5, 5 ఓకే. 5 వెళ్ళాను. 5 మీటర్లు నడిచి అక్కడి నుండి నా కుడివైపు తిరిగి 5 మీటర్లు. అమ్మ ఈస్ట్ కుడివైపు అంటే ఎవరు? దక్షిణం. సౌత్. కుడివైపు తిరిగి ఎంతొచ్చాడంట? మళ్ళీ దక్షిణం కదా! దక్షిణానికి వచ్చాడు. ఎంతమ్మా? 5 మీటర్స్ నడిచాడంట. నడిచిన చివరిగా పడమర దిక్కును చూస్తున్నాను. అమ్మ మన దీని ప్రకారం చివరిగా వచ్చింది దక్షిణం కదా! ఇప్పుడు దాన్ని వాడు ఏమనుకోమన్నాడు? పడమర అనుకోమన్నాడు. అమ్మ దక్షిణాన్ని పడమర అనుకుంటే మన డైరెక్షన్స్‌లో చెప్పుకున్నాం కదా! ఇక్కడ ఉండాల్సిన పడమర దక్షిణాన్ని పడమర అనుకోమన్నాడు. ఏడు దాకా వచ్చేసింది. అంటే ఇక్కడ ఉండాల్సింది ఈడకి రావాలి కదా! ఇది ఉత్తరం. ఉత్తరానికి ఎదురుగా ఉండాలి దక్షిణం. పడమరకి ఎదురుగా ఉండాలి తూర్పు. సో, ఆ విధంగా మనం మార్చుకోవడం తెలుసు కదమ్మా! అలా మార్చుకున్న తర్వాత మనం ఒరిజినల్‌గా ఎటెళ్ళాం స్టార్టింగ్? వెస్ట్ వైపు వెళ్ళాం. మన లెక్క ప్రకారం వెస్ట్ ఇప్పుడు ఏమైపోయింది? ఉత్తరం అయిపోయింది. ఉత్తరం అంటే నార్తేగా. సో, ఉత్తరం అంటే నార్తే. అడిగిన క్వెషన్ ఏంటి? నేను నా ఇంటి నుంచి ప్రారంభమైనప్పుడు మొదటగా ఏ దిశలో నడిచాను? నేను ప్రారంభంలో మా ఇంటి దగ్గర నుంచి ఎటొచ్చాను? వెస్ట్ వైపు. అది బొమ్మ ప్రకారం వెస్ట్ ఏమైపోయింది? ఉత్తరం అయిపోయింది. ఉత్తరం అంటే ఏంటి? నార్త్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? ఉత్తరము. సో, ఇక్కడ సిడి ఆప్షన్‌లో కనిపించట్లేదా? ఇక్కడ ఆప్షన్స్‌లో రాసుకోమా. సి దక్షిణం, డి ఉత్తరం. మనకి ఇంగ్లీష్‌లో ఏముందో చూద్దాం ఒకసారి. ఇంగ్లీష్‌లో సౌత్ దక్షిణము, డి అంటే నార్త్. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? డి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. ఈ విధంగా వాడు డైరెక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్షన్ మనం కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ప్రాబ్లం నెంబర్ 65. If 123 into 252 is equal to 54. 123 252ని ఏం చేస్తే 54 వస్తుంది? 712 704ని ఏం చేస్తే 110 వస్తుంది? 45 68 ఏం చేస్తే 108 వస్తుంది అని కనుక్కొని ఆ లాజిక్ని సేమ్ టు సేమ్ మనం 512 ఇంటూ 322కి అప్లై చేస్తే మన ఆన్సర్ రావాలి. ఏమొస్తాయి ఎలా వస్తాయి నువ్వు కనుక్కొని చెప్పాను నాతో. ఏమా ఒక్కసారి ఇది 123 252 కూడిన మల్టిప్లై చేసిన 54 అయితే రాదు. మరి ఇంత చిన్న నెంబర్లు వచ్చాయంటే ఖచ్చితంగా ఏదో తెంగ లాజికే ఉంటుంది. 1 2 3 ఇంటూ 2 5 2 54 అంట. మా సమ్ ఆఫ్ ద డిజిట్ చూడమ్మా. ఆ సంఖ్యలోని అంకెల మొత్తము 6. సంఖ్యలోని అంకెల మొత్తము 9. 9 6లు 54. అమ్మా ఇదే లాజిక్ తర్వాత కూడా వర్తించాలమ్మా, లేకపోతే మనం చేయొద్దమ్మా. 7 9 10 సమ్ ఆఫ్ ద డిజిట్స్. 7 4 11 ప్లస్ 0 11. 11 10లు 110. సరిపోయిందమ్మా. 4 ప్లస్ 5 9, 6 ప్లస్ 8 14. 14 9లు 126. సరిపోయిందమ్మా. అదే లాజిక్ ప్రకారం ఇక్కడ అప్లై చేసుకుంటే కనుక 5 2 7 ప్లస్ 1 8 ఇంటూ 3 5 7 8 7లు 56. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్ ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. 66. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి అన్నాడు. నాకు తెలుసు ఇక్కడ ఉన్నవన్నీ ఒక నెంబర్ తప్ప మిగతా అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలే. నాకు తెలుసు. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 47 53 59 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. దీంట్లో 7 ఉంది, 17 ఉంది, తర్వాత 37 ఉంది. ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలే, ఒక్క 57 తప్ప. 53 59 వస్తే 57 కాదు. 57లో 5 ప్లస్ 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 సమ్ ఆఫ్ ద డిజిట్స్. 3తో నిశ్శేషంగా భాగింపబడింది 57 అనేది. కాబట్టి అది కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య.
సో భిన్నమైన దాన్ని గుర్తించండి అంటే ఒకటే చెప్తా, గుర్తుపెట్టుకో. మనం చెప్పే ఆన్సర్ తప్ప మీదందరికీ ఒక కామన్ ప్రాపర్టీ ఉండాలి. ఇక్కడ రిమైనింగ్ అందరికీ ఉన్న కామన్ ప్రాపర్టీ ఏంటంటే ఎక్సెప్ట్ 57 ఆల్ ద రిమైనింగ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇది తప్ప మిగిలినవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. అంతే తప్ప ఇది కాదనకూడదు ఎప్పుడు కూడా. ఆన్సర్ ఈజ్ సి. 67. Which is the most frequently repeated letter in the sequence? సో ఈ సీక్వెన్స్ లో ఎక్కువ సార్లు పునరావృతమైన అక్షరం ఏది? ఎక్కువ సార్లు వచ్చింది ఏది అంటున్నాడు మనం అనుకున్న అక్షరాలు బి, జెడ్, ఎన్, ఈ, సి, కే, ఎం, పి, వైఎం ఇంకా వస్తూనే ఉన్నాయి కదా. సో ఫస్ట్ సి చూద్దామా, బి చూద్దామా. బి ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. ఇంకేమన్నా ఉన్నాయా? అవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? లేవు. సో 2 ఉన్నాయి. జెడ్ చూస్తే 1, 2 ఉన్నాయి. ఎన్ చూస్తే 1, ఇంకేమన్నాయా? 2, అంతే 2 ఉన్నాయి. ఈ చూస్తే 1, 2 ఉన్నాయి. సో నాకు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం వెళ్ళిపోదాం. జెడ్ అయితే 2 ఉన్నాయి, ఈ కూడా 2 ఉన్నాయి, తర్వాత ఎన్ కూడా 2 ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 3 2 ఉన్నాయి కాబట్టి అవైతే ఎక్కువైతే కావుగా. ఇదేది ఆన్సర్ కానప్పుడు మిగిలిపోయింది ఇదే ఆన్సర్. మిగతా చూడాల్సిన అవసరం లేదు మనకి. బై ద ఆప్షన్ సరిపోతే సి ఎన్నిసార్లు వచ్చింది చూద్దాం మినిమం. సి 1, 2, 3, 4 సార్లు వచ్చిందమ్మా. మరి వాడు ఇచ్చిన ఆప్షన్ ప్రకారం చూసుకున్నా సరే మిగతావన్నీ 2 సార్లు వచ్చి ఇది మాత్రం 4 సార్లు వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ అది ఎక్కడుందంటే డిలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. 68. A group of 15 people, 7 can read French, 8 can read English, while 3 of them can read neither of those two languages. How many of them read French and English both? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 15 మెంబర్స్ ఉన్నారమ్మా. అంటే టోటల్ స్ట్రెంత్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 15. ఈ 15లో మనకి ఫ్రెంచ్ భాష మరియు ఇంగ్లీష్ భాష మీద మాట్లాడే వాళ్ళు తీసుకుంటున్నాము మనం. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు 7 కెన్ రీడ్ ఫ్రెంచ్ అన్నాడు. అంటే ఫ్రెంచ్ మాత్రమేనా? కాదు, ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు అంటే వాళ్ళు 7 ఫ్రెంచ్తో పాటు వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడుండొచ్చు. కాబట్టి ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు 7 కాబట్టి బయట రాసుకోవాలి, గుర్తుంచుకో. తర్వాత 8 కెన్ రీడ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు 8. అంటే ఇంగ్లీష్ మాట్లాడు వారు 8. ఆ 8 మందిలో కేవలం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్తో పాటు ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కూడా ఉండొచ్చు. తర్వాత 3 of them can read neither of the two languages. ఒక ముగ్గురు ఈ 2 లాంగ్వేజ్లు మాట్లాడరు. అంటే ఎన్ విలువ ఎంత అయ్యా అంటే 3. అంటే మొత్తం 15 మందిలో ముగ్గురు ఏ భాష మాట్లాడరు అంటే అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి 12 మంది ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెంచ్, ఇంగ్లీష్లో ఏదో ఒక లాంగ్వేజ్ మాట్లాడాల్సిందే, మాట్లాడి తీరాల్సిందే. నాకు ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు 7, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 8 మంది. అంటే 2 కలుపుకుంటే 7 + 8 15 మంది ఉన్నారు ఏదో ఒక భాష మాట్లాడేవాళ్ళు. కానీ నాకు ఉండాల్సింది 15లో 3 పోతే 12 మందే ఉండాలి. కానీ అక్కడ 15 మంది వచ్చారు. అంటే ఆ ఎక్సెస్గా ఉన్నటువంటి ముగ్గురు ఎవరు? 2 భాషలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు రెండిట్లో ఉంటారు కాబట్టి ఇక్కడ కలుపుతాం, అక్కడ కలుపుతాం కాబట్టి ఎక్స్ట్రాగా 3 వస్తుంది. సో 7లో నుంచి మొత్తం ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు 7లో కేవలం 2 భాషలు మాట్లాడే వాళ్ళు 3 ఉంటే రిమైనింగ్ కేవలం ఒకే ఒక్క భాష ఫ్రెంచ్ మాత్రమే మాట్లాడే వాళ్ళు 4 ఉంటారు. ఇంగ్లీష్ భాష మాట్లాడే మొత్తం 8 మందిలో 2 భాషలు మాట్లాడే వాళ్ళు 3 అయితే కేవలం ఇంగ్లీష్ భాష మాత్రం మాట్లాడే వాళ్ళు 5 ఉంటారు. సో కేవలం ఫ్రెంచ్ 4, కేవలం ఇంగ్లీష్ 5, 2 భాషలు మాట్లాడే వాళ్ళు 3, ఏ భాష మాట్లాడని వారు 3. సో క్వశ్చన్ ఏంటమ్మా, హౌ మెనీ ఆఫ్ దెమ్ రీడ్ ఫ్రెంచ్ అండ్ ఇంగ్లీష్ బోత్? 2 భాషలు మాట్లాడే వాళ్ళు 3. ఆన్సర్ ఇస్ బి. ఇదే మనం ఒకసారి తెలుగులో మాట్లాడుకుందాం. సో 15 మంది గల ఒక సమూహంలో అంటే టోటల్ స్ట్రెంత్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 15. అందులో మనకి ఫ్రెంచ్ భాష మరియు ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారమ్మా. సో ఫ్రెంచ్ భాష మాట్లాడే వాళ్ళు ఉన్నాడా? కేవలం ఫ్రెంచ్ అయినా అంటే ఫ్రెంచ్ అన్నాడు. ఫ్రెంచ్ భాష మాట్లాడేవాడు 7. అలాగే ఇంగ్లీష్ భాష మాట్లాడే వాళ్ళు ఎంత అంటే 8. 2 భాషలు మాట్లాడాలో తెలియదుమా. 2 భాషలు మాట్లాడడం రాని వాళ్ళు మాత్రం ఉన్నారు 3. మొత్తం 15 మందిలో నుంచి ఆ 3ని తీసేస్తే ఏదో ఒక భాష మాట్లాడాల్సిన వాళ్ళు 12 మంది. ఇక్కడ ఏదో ఒక భాష మాట్లాడే వాళ్ళు 7 + 8 15 మంది ఉన్నారు. కానీ నాకు రావాల్సిన 12. ఆ డిఫరెన్స్ 3 ఎవరు? రెండిట్లో ఉండేవాళ్ళు. మొత్తం ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు 7లో 2 భాషలు మాట్లాడే 3 కాబట్టి కేవలం ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు 4. మొత్తం 8 మందిలో 2 భాషలు మాట్లాడే వాళ్ళు 3 కాబట్టి కేవలం ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు 5. సో 5 + 3 7, 7 + 3 10, సారీ క్షమించాలి 5 + 4 9, 9 + 3 12, 12 + 3 15. సరిపోయిందా? అయితే క్వశ్చన్ ఏంటి, మా ఫ్రెంచ్ మరియు ఇంగ్లీష్ రెండింటిని ఎంతమంది చదువుతారు? 2 భాషలు చదివారు 3. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 69.
స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. మా కన్క్లూజన్ అంటే ఒక ప్రకటనని నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఏం అర్థం చేసుకున్నావు, వాట్ యు హ్యావ్ టు కన్క్లూడ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్స్ నువ్వు ఏం డిరైవ్ చేయగలవు, ఏం నువ్వు అర్థం చేసుకోగలవు అనేదే కన్క్లూజన్. ఇన్ మెనీ డెవలపింగ్ కంట్రీస్ ద పాపులేషన్ ఈజ్ లైక్లీ టు గ్రో exponentially and resources to drilled in the near future. సో చాలా మెనీ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్నటువంటి భారత్ లాంటి దేశాలలో పాపులేషన్ ఏమో ప్రతిరోజు పెరిగిపోతూ ఉందంట. రోజుకి పాపులేషన్ ఏమో పెరిగిపోతూ ఉంది. అండ్ రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా తగ్గిపోతున్నాయంట. అంతే కదా! మా పాపులేషన్ ఎప్పుడైతే పెరిగిపోతుందో, పెరిగిన పాపులేషన్‌కి తగ్గట్టుగా మనకి ఇక రిసోర్సెస్ ఏమైనా పెరుగుతాయా? పెట్రోల్ ఉంటుంది. రోజుకేమైనా పెరిగిద్దా? పెరగదు. మరి చెట్లుంటాయి. రోజుకేమైనా పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి. మనమేమో నరికేస్తున్నాం రోజుకి. చెట్లు పెరుగుతాయి కానీ మనం నరికేస్తున్నాం వాటిని. సో, ఏవైనా ఏ రిసోర్స్ నీరు కావచ్చు, ఏదైనా సరే ప్రతి రోజుకి వనరులనేవి పడిపోతూ ఉన్నాయి, తగ్గిపోతున్నాయి. పాపులేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్‌గా ఇవన్నీ వనరులు తగ్గుతాయి కాబట్టి రేపు ఫ్యూచర్‌లో మనం చాలా క్రైసిస్‌ని ఫేస్ చేయాలి. ఇప్పటికే మనం నీళ్లు కొనుక్కుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ గాలి కూడా కొనుక్కుంటున్నాం, ఆక్సిజన్ సిలిండర్స్. సో, అది రానున్న తరాల వాళ్ళకి సో, ఇక్కడ మనుగడ సాగించాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితులనేవి ఏర్పడతాయి. అది మనం అర్థం చేసుకోవాలి వాడిచ్చిన స్టేట్మెంట్ నుంచి. సో, దేర్ విల్ బి నో పాపులేషన్ గ్రోత్ ఇన్ ద మోస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ఫ్యూచర్. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? సో, వీడు చెప్తున్నాడు ఇలాంటి డెవలపింగ్ కంట్రీస్ అంట ఇక పైన పాపులేషన్ తగ్గించుకుంటాయి అని చెప్తున్నాడమ్మా. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? నేను ఎలా డిసైడ్ చేస్తాం? వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మనకేం అర్థమైందమ్మా? సో, ఇక్కడ పాపులేషన్ పెరుగుతుంది, వనరులు తగ్గుతున్నాయి కాబట్టి రానున్న తరాలు చాలా క్రైసిస్‌ని ఫేస్ చేస్తారు అని మనం అర్థం చేసుకోగలం. కానీ తర్వాత ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్ అన్ని పాపులేషన్ తగ్గించుకుంటాయి. అది నేను డిసైడ్ చేయలేం. వి కాంట్. సో, అది మన కంట్రోల్‌లో డిసైడ్ చేయలేమమ్మా. తర్వాత ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ద గవర్నమెంట్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ టు మేక్ ద లైవ్స్ ఆఫ్ దేర్ పీపుల్ స్మూత్. సో, అక్కడ ఉన్నటువంటి డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి తమ ప్రజలకి ఒక సాధారణ హ్యాపీయెస్ట్ లైఫ్‌ని అందించడానికి వాళ్ళకి సాధ్యం కాదు. స్మూత్ లైఫ్‌ని అందించలేరు అంటున్నాడు. అవును, కరెక్టే. చూడు నువ్వు కావండి చూడు, మా పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి రిసోర్సెస్ తగ్గిపోతున్నాయి. పంటలు పండించేవాడు లేడు. దానివల్ల మనకి క్రైసిస్, ఇన్‌ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది. సో, దాని ద్వారా వస్తువుల విలువలు పెరిగిపోతూ ఉన్నాయి. సో, రానున్న తరాల వాళ్ళు దీన్ని ఇంకా ఎక్కువగా మనం బిలో పావర్టీ లైన్‌కెళ్ళిపోతాం మనం గూడా. చాలా కష్టాల్ని అనుభవించే పరిస్థితులుంటాయి రేపు ఫ్యూచర్‌లో మనకి. సో, వెంటనే మనం పాపులేషన్‌ని తగ్గించుకుంటే ఇవన్నీ గూడా కొంతవరకన్నా మనం అవాయిడ్ చేసేదానికి సిట్యుయేషన్స్‌లోకొస్తాం మనం. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగిందేంటంటే, ప్రభుత్వాలు రానున్న తరాల వాళ్ళకి మంచి భవిష్యత్తును లేదా మంచి అద్భుతమైన లైఫ్‌ని వాళ్ళు ఇవ్వలేరు అని చెప్తున్నాడు. యెస్, రైట్. అది మనం డిక్లేర్ చేయొచ్చు. హ్యాపీగా వాడు చెప్పిన దాని ప్రకారం మనం డిక్లేర్ చేసేయొచ్చు దాన్ని. కాబట్టి ఒకటవది తప్పు, కేవలం 2 మాత్రమే సరి అయినది. ఆన్సర్ ఏంటమ్మా? బి. ఓన్లీ 2. సెకండ్ వన్ ఈజ్ ఓన్లీ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రకటన. తెలుగులో మాట్లాడుకుందాం. రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలలో జనాభా విపరీతంగా పెరిగి వనరుల పరిమాణం భారీగా తగ్గే అవకాశం ఉన్నది. దాని నుంచి నువ్వేం అర్థం చేసుకుంటావు? తీర్మానం అంటే ఒక స్టేట్మెంట్ నుంచి నువ్వు ఏం అర్థం చేసుకున్నావు అనేది తీర్మానమమ్మా. భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల ఉండదు. అది నేను డిసైడ్ చేయలేము. వి కాంట్ అస్యూమ్ దట్ విచ్ ఈస్ రాంగ్. అది స్టేట్మెంట్ ఎక్కడ కూడా మనకి మాట్లాడలేదు. తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ప్రభుత్వాలకు వారి దేశ ప్రజల జీవితం సాఫీగా ఉండేటట్టు చేయడం కష్టసాధ్యం అవుతుంది. ఖచ్చితంగా దాని నుంచి నెక్స్ట్ వచ్చేది ఇదే. ఇదే మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఈస్ కేవలం 2 మాత్రమే సరి అయినది. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. సింప్లీ దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, సో, ప్రెజెంటే కోవిడ్ నడుస్తూ ఉంది. ఆక్సిజన్ సిలిండర్స్ బయట చాలా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. జనాల కొత్త స్ట్రెయిన్స్ అనేవి వస్తా ఉన్నాయి. సో, అవి మ్యూటేటెడ్ అవుతూ కొత్త 440 సంథింగ్ ఏదో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వస్తూ ఉన్నాయి. సో, ఇలాంటి మాటలు న్యూస్‌లో వినగానే వెంటనే మనం ఏమనుకుంటాం? సో, రేపు ఫ్యూచర్‌లో ఈ క్రైసిస్ చాలా దారుణంగా ఉంటది. సో, ఈ కరోనా కేసెస్ చాలా భారీగా పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఆక్సిజన్ సిలిండర్స్ చాలా రేట్లు పెరిగిపోతాయి. కాబట్టి తర్వాత సర్జరీస్ కానీ దట్ మీన్స్ మన ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టే డబ్బులనేవి ఇవన్నీ కూడా ఎక్కువవుతాయి అని ఆలోచించి ఏం చేస్తాం? ఇంట్లో నుంచి బయటికెళ్ళకుండా గప్‌చుప్‌గా ఇంట్లో కూర్చుంటాం.
అవునా? ఎందుకు? ఇవన్నీ మనం ఊహిస్తాం. దాని నుంచి మనం డిరైవ్ చేసి ఇంట్లో కూర్చుంటే కనీసం కొంతకాలం ఒక 4, 5 నెలల పాటు మనం స్తబ్దుగా ఉన్నామంటే తర్వాత మనకి వ్యాక్సిన్ వస్తుంది. ప్రజలందరికీ వేయొచ్చు. ఆ తర్వాత కరోనా వచ్చినా సరే మనం క్యూర్ అయ్యే అవకాశాలుంటాయి మనకి. సో, కాబట్టి ఇవన్నీ మనం డిరైవ్ చేసుకోవచ్చు. అంతేగాని అభివృద్ధి చెందుతున్న దేశాలు పాపులేషన్ తగ్గిస్తాయని మాత్రం వి కాంట్. అదెక్కడ మనం చేయలేము. కాబట్టి రెండవది మాత్రమే సరైనది వస్తుంది మనకిక్కడ. మొదటిది కాదు. ఆన్సర్ ఈస్ బి. సెకండ్ ఆప్షన్. 70. Electricity consumption of every household has doubled in the last 5 years. మా గత 5 సంవత్సరాలుగా ప్రతి కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం రెట్టింపైనది. మా విద్యుత్ వినియోగం రెట్టింపైనది అంటే దాని అర్థం ఏంటి? మన దగ్గర మంచిగా డబ్బులొచ్చాయనా? కాదు కదా! ఒకప్పుడు అందరూ కట్టెల పొయ్యే వాడేవాళ్ళు. ఇప్పుడు అందరూ గూడా గ్యాస్ పొయ్యిలోకొచ్చారు. అంటే మనం బాగా అభివృద్ధి చెందామనా? కాదు కదా! ఒకప్పుడు మనకి కట్టెల పొయ్యి ఎందుకంటే గ్యాస్ ఉండేది గాదు. కాబట్టి కట్టెల పొయ్యి వాడాం. ఇప్పుడు కట్టెల పొయ్యి బదులుగా గ్యాసొచ్చింది. సో, అందరేంటంటే కట్టెల పొయ్యి వాడడం ద్వారా ఆ పొగ వల్ల మనకి ఆస్తమా వ్యాధులొచ్చే అవకాశాలుంటాయి. శ్వాస సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒచ్చేవి. సో, వీటన్నిటి నుంచి మనం దూరం చేయడానికి మనకి గ్యాస్‌ని ఎక్కువ వినియోగించుకోవడానికని చెప్పి ప్రభుత్వాలు కొన్ని సబ్సిడీలు ప్రకటించి గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చారు. అంటే దాని అర్థం మనం బాగా అభివృద్ధి చెందామనా? కాదు. మన వంట చేసే విధానాన్ని మార్చుకొని వేరే మోడ్‌లోకెళ్ళాం. అలాగే ఒకప్పుడు దీపం బుడ్డీలుండేవి. గ్రామాల్లో కనీసం విద్యుత్ ఉండేది కాదు. కేవలం పట్టణాల్లో అక్కడక్కడ మాత్రమే విద్యుత్ ఉండేది. అప్పట్లో విద్యుత్ వినియోగం లేదెక్కువ. ఇప్పుడు విద్యుత్ అనేది మన ఎన్విరాన్మెంట్‌లోకొచ్చింది. అది మనకు బేసిక్ ఎమ్యూనిటీగా మారింది. అంతే తప్ప ప్రతి ఒక్కళ్ళ ఇంటిలో విద్యుత్ వినియోగం పెరిగింది అంటే దానర్థం వాళ్ళు ఏదో డెవలప్ అయిపోయి ఇరగదీశారని గాదు. సో, వాళ్ళు అప్పుడుండే మొత్తాన్ని గూడా ఎలక్ట్రిసిటీ‌లోకి మార్చుకున్నారంతే. అంతమాంచేత అది అభివృద్ధి చెందినట్టుగా కాదు గుర్తుంచుకో. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆఫ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతామంటే, ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనే సిట్యుయేషన్ వచ్చిన రోజు మనం డెవలప్ అయితాం. సో, అప్పటిదాకా మనం డెవలప్ కాము, కాకూడదు, కాలేము. గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆఫ్ ఎవ్రీ హౌస్‌హోల్డ్ హాస్ డబుల్డ్ ఇన్ ద లాస్ట్ 5 ఇయర్స్. సో, గత 5 సంవత్సరాలుగా అప్పుడు మనం వాడుకునే విద్యుత్ వినియోగం అనేది పెరిగింది అంటున్నాడు సో, ద సొసైటీ ఈజ్ వెల్ డెవలప్డ్. సూపర్‌గా అభివృద్ధి చెందిందంట సొసైటీ. సో, ఇక్కడ నీకు కన్జంప్షన్ డబుల్ అయ్యింది అంటే నువ్వు సొసైటీ మొత్తం డెవలప్ అయిందని గాదు. సో, దానికి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆర్ వెరీ చీప్. అవి చీప్ అని జెప్పి విచ్చలవిడిగా వాడుతున్నామా? సంబంధం ఉందా దానికి దీనికి ఏమన్నా? దేనికి సంబంధం లే. కాబట్టి 2 తప్పులే. సో, బోత్ 1 అండ్ 2 ఆర్ నాట్ కరెక్ట్. యాక్చువల్‌గా దీన్ని బోత్ 1 అండ్ 2 నాట్ కరెక్ట్ అనకూడదమ్మా. నెయిదర్ నార్ అనాలి. నెయిదర్ నార్. నైదర్ కన్క్లూజన్ 1 నార్ కన్క్లూజన్ 2 2 స్టేట్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు నెయిదర్ నార్ ఐదర్ ఆర్ ఈ 2 వాడాలి. మోర్ దాన్ దట్ ఉన్నప్పుడు మాత్రమే నన్ ఫాలోస్ నన్ ఆఫ్ దీస్ ఈ పదాలు వాడాలి. ఓకే. రెండిటి మాత్రం మాట్లాడినప్పుడు నెయిదర్ నార్ వాడాలి. సో, 2 కూడా సరైనవి కావు తెలుగులో మాడితే. 2, 1 మరియు 2 సరైనవి కావు. కాబట్టి ఆన్సర్ ఈస్ డి ఓన్లీ ఈస్ ద రైట్ ఆన్సర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకటోది పెట్టేస్తా కూర్చుంటారు. సో, నీకు విద్యుత్ వినియోగం పెరిగింది అంటే నువ్వు బాగా డెవలప్ అయినట్టు కాదు గుర్తుపెట్టుకో. ఇప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ పొయ్యి గావచ్చు, లేకపోతే బల్బులు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు బేసిక్ నీడ్స్ మాత్రమే. అవి మనకి లగ్జరియస్ కాదు. కారు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజలందరికీ బేసిక్ నీడ్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. సో, మనం ఒక్కొక్క స్టేజ్ పెరిగే కొద్దీ ఏందంటే, మనకి గతంలో అవన్నీ ఎక్స్‌పెన్సివ్ థింగ్స్ అవన్నీ లగ్జరీగా ఆలోచన చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో పవర్ అనేది ప్రతి ఒక్కరికి బేసిక్ ఎమ్యూనిటీగా మారిపోయింది. కాబట్టి దాన్ని చెప్పి నువ్వు ఇది డెవలప్ అయ్యింది సొసైటీ మొత్తం అని గూడా మనం మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకోండి. ఓకే.